ధూమపానం మరియు మద్యపానం ఆరోగ్యానికి హానికరం మరియు ప్రాణాంతకం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈస్ ఇంజూరియస్ టు హెల్త్. ₹5 సార్, 5 5 5 5 5 సార్, 2 చూడు ఎంత బాగా వచ్చింది. పాపేది అమృత. చాలా బాగున్నావమ్మా. అదిగో కనిపిస్తుందే చందమామ, దానికంటే అందంగా ఉన్నావమ్మా. ఓటే పోయా ఎటు వెళ్ళకు. పాపేది ఇక్కడే ఉండాలి. పాపేదే ఇక్కడే ఉండాలండి. అమృత 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 అమృత. ఇన్స్పెక్టర్ గారు, మా పాప కనిపించట్లేదండి. పాప పేరు అమృత అండి. వయసు 4 ఏళ్ళు ఉంటాయి. సరే, కంప్లైంట్ ఒకటి రాసి రేపు వచ్చేటప్పుడు ఒక ఫోటో పట్టరండి, ఎంక్వైరీ చేస్తాం. ఫోటో ఇప్పుడే తీసుకొస్తాను. ఇప్పుడు వద్దుగాని రేపు తీసుకురండి సార్. ఇన్స్పెక్టర్ గారు, మా పాప లేదే మేము బతకలేవండి. ఎలాగైనా మా పాపని కనిపెట్టండి ప్లీజ్. మీకు దండం పెడతాం సార్. సరే వెళ్ళండి. నాకు పోలీసుల మీద నమ్మకం లేదు, మనమే ఎత్తుక్కుందాం. పోలీస్ 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 పోలీస్. ఎవరు కనపట్లేదే, కనిపించలేదే. అమృత నా బంగారు తల్లి. చిత్ర పరిశ్రమపై మరొకసారి పైరసీ రక్కసి దాడి చేసింది. విడుదలకు ముందే పవన్ కళ్యాణ్ కొత్త సినిమా మార్కెట్లో Cross the border and reorder. Make the trap play, do it your own way. Push the tempo, feel the beat go. Switch the clock back to the old jack. Yo, 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 yo. త్వరగా ఎక్కించారా, ఇంకా 2 జీబుల మాల్ వచ్చేస్తుంది. ఎవరా నువ్వు? గెటప్ చూసి కూడా గలీజ్ క్వశ్చన్ వేస్తున్నాడు. ఎవడు రైడు? నువ్వు అరవగానే బెదిరిపోవడానికి నేనేమైనా పసిపిల్లని అనుకున్నావురా? ఫ్యాన్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ఎందుకు రే అన్న అంటున్నారు రే? ఎవడి సినిమాలు ఆడే అమ్ముకోవాలి రోయ్. ఇలా అవతలోడి సినిమాలు అమ్మేద్దాం అనుకుంటేనే ఇదిగో ఇలానే ఉంటుంది. ఏంటి చూడప్ప సిద్ధప్ప, నీకు మాట చెప్తా, నువ్వు మటుకు ఏడనే వాడుకో. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయితే యాడనైనా వాడుకో. నేను హనుమంతుడు అంటున్నప్ప, ఆయనకి రాముడు, నాకు పవన్ కళ్యాణ్, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. అయినా పైరసీ చేసే వాళ్ళు పట్టిస్తే దానికి వచ్చి కిక్కే వేరప్ప. నా పేరు రాకేష్, సినిమా చూడటం నా ప్యాషన్. ఎలాగైనా పవన్ కళ్యాణ్ సినిమా తీయాలనేదే నా అంబిషన్. కిర్రాకు 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 పుట్టించావే. కమాన్ ఎవరీబడీ, పైరసీ గ్యాంగ్ ను పుట్టించావే. కమాన్ ఎవరీబడీ. వీడి పేరు జబ్బుల జనార్దన్. వీడికి నెలలో 15 రోజులు ఒంట్లో బాగోదు, మిగతా 15 రోజులు మూడు బాగోదు. ఏదోటి బాగాలేకపోవడం వీడికి అలవాటు. వీడు మా ఫ్రెండ్ అవడం మా గ్రహపాటు. బాబు స్టఫ్, బాబు స్టఫ్.
వీడి పేరు ఊబా అనగా ఉదయ్ భాను. కన్ఫ్యూజ్ అవ్వకండి, వీడి పేరు ఉదయ్, వీడి గర్ల్ ఫ్రెండ్ పేరు భాను. అది వీడిని వదిలేసినా వీడి దాని పేరు కూడా వదలలేకపోయాడు. నేను ఆర్డర్ చేశారు. ఒక్కొక్కడికో లెగ్ అంతే. సరే, ఎస్, మా బ్యాచ్లో ఆ 3 idiots మేమే. ఈ వయసులో మాకు పెద్ద కోరికలే ఉంటాయి. పొద్దున్నే సిగరెట్, రాత్రి అయితే బీరు విత్ ఆమ్లెట్. రే వాడెవడో నన్ను అదో టైప్లో ఇందని చాలానే చూస్తున్నాడు రా. ఏయ్, ఆడు తేడాగడరా. వాడి సినిమాలో తప్ప బయట ఎప్పుడు చూడలేదురా. అబే, పెద్ద తేడా లేదురా. సినిమా అయితే నువ్వు టికెట్ కొనుక్కొని చూస్తావు, ఇక్కడైతే వాడు టికెట్ కొని నీకు హే, చూస్తావు. ఏంటిది అదే సినిమా. సినిమానా? సార్ ఫైనల్ ఆర్డర్. ఫైనల్ ఆర్డర్లో బిల్ తీసుకొచ్చామా? ఓకే సార్. సార్ బిల్. నేను సేఫ్. ఎవరో ఒకరు కట్టండి. ఒరే క్విజ్ కాంటెస్ట్లో క్వశ్చన్ పాస్ చేసినట్టు నువ్వేంట్రా బిల్లు పాస్ చేస్తున్నావు? ఈ పార్టీ నీదే కదా, నువ్వే బిల్లు కట్టు. పార్టీ నాదా? నేను మిమ్మల్ని రమ్మనానా? పార్టీ ఇస్తానని చెప్పానా? మీరు పిలిస్తేనే కదా నేను వచ్చింది. బాబు నువ్వేదో కంపెనీ ఇస్తావు అని పిల్లలేదు, బిల్లు కడతావు అని పిలిచావు అంతే. పోనీ అందరూ కలిసి కట్టండి. వేస్ట్ ఫెలోస్ రా. ఏయ్, ఎంత ఉంది? 150 రా తీసుకో. 150. రే 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 అంతకంటే ఎక్కువ లేవు. టెన్షన్ పడకండి రా, లాస్ట్ మంత్ సేవింగ్స్ ఉన్నాయి ఇక్కడ. ఆడి దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి. ఓకే ఒకటి చూస్తా. ఇదిగా టేక్ మై షేర్. 5 రూపాయలా? 5 రూపాయలతో వాటర్ కూడా రావు కదరా. వాటర్ వస్తుందా కుఫ్లీగా? ఇప్పించేయండి. చేస్తానా డాష్. మొత్తం కలిపి ఓ 120 రూపాయలు తక్కువైంది. పర్లేదు కదా? ఏంటి తక్కువ? వెయిటర్ గారు, మేమంతా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. మీ బార్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కన్సెషన్ లేదా? ఆంధ్ర రాష్ట్రంలో అర్ధ జనానికి పైగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారండి. అందరికీ కన్సెషన్ ఇస్తూ పోయామనుకోండి, రెసిషన్ లోకి వెళ్లాల్సి వస్తుంది. మరి ఇప్పుడు ఎలా? ఏంటి డబ్బులు తక్కువ అయ్యాయా? ఆ హాట్ కిడ్నీ నా అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేస్తే మీ బ్యాలెన్స్ నేను సెటిల్ చేస్తా. నేనెక్కడికి రావాలి? విహారయాత్రకి డార్లింగ్. నాకు జర్నీలు పడవు, మోషన్ సిక్నెస్. కావాలంటే ఈ బ్లాక్ షిప్ తీసుకెళ్ళి. గాలి తీసిన బంతిలా ఉన్నాడు. నువ్వైతే సెంచరీ కొట్టే బ్యాటులో ఉన్నావు. అయ్యో బాబోయ్, నేను ఆ టైప్ కాదు. నాకు నా టైప్ నచ్చరు, నీ టైపే నచ్చుతారు. సరే బిల్ కట్టు. ఓకే. ఏ కర్రడా కూర్చో. నీకేంట్రా మా మధ్యలో? తప్పుకో. నువ్వు దీన్ని గోకు, నిన్న బంగారాన్ని గొక్కుతాను. బ్లాకీ వాడు థ్యాంక్ యూ. ఇంతకి నీ పేరేంటి? అందాల రాక్షసియా? మరి నా పేరు అడగవా? ఏంటి? ఉదయ భాను. మ్యాన్లీగా ఉన్నావు. అమ్మాయి పేరేంటమ్మా? నీ మ్యాన్ అని నీకు చెప్పానా? ఆ? ఏం స్వామి, మా స్వామిని అడుగు. ఆ? స్వామి నిన్నే. దేవి, మీరింకా ఇంటికి పోలేదా? స్వామి ఎదురింట్లో మీరుండగా నేను మా ఇంటికి వెళ్ళి వెళ్తాను. బావా, నువ్వు నాకు బావే కదా? తను నన్ను బావాని పిలుస్తుంటే లోపల ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయిరా. నాకు చచ్చిపోవాలనిపిస్తుందిరా. నాకు బావా చెప్పండి, ఏం చేస్తున్నారు? అరగండి పోయి. ఇప్పటికింకా నా సబ్జెక్టులు నిండా 40. బాగున్నారు అంకుల్? ఎక్కడికి వెళ్తున్నారా? క్లాస్ రూమ్ కా సినిమాకా? అది కాలేజ్కి వెళ్ళాక క్యాంటీన్లో కూర్చొని డిసైడ్ చేస్తాం అంకుల్. ఇలా సినిమాలకి షికాలకి తిరుగుతుంటే అదే సినిమా హాల్ అవతల బ్లాక్ టికెట్ అమ్ముకుంటూ బాధపడుతూ బతకాలి. ఆపండి. పొద్దున్నే విష్ణు సహస్రనామాలు చదివితే పుణ్యం వస్తుంది. కొడుకు మీద అరిస్తే బీపీ వస్తుంది. మీరు వెళ్ళండి నాన్న. బాయ్ మా. ఒరే మీ బాబునల్లా వదిలేకండి రా, కూర్చోబెట్టి చెప్పండి రా. అబ్బే, నా జీవితంలో ఏమైనా అసంతృప్తి ఉందంటే అది మా బాబేరా. ఏ కాలేజ్?
తీసుకోరా. ప్రతి కుక్కకి ఓ రోజు వస్తుందిరా. అంతే అంతే. అరే నా మాట వినరా. నాదిరా. సెంటర్ లో ఉంది నేను రా. రేయ్ సో దిస్ ఇస్ ద ఈక్వేషన్. హూ ఇస్ గోయింగ్ టు సాల్వ్ దిస్? అరే ట్వైలైట్ హీరో సాల్వ్ చేస్తావా? ఈయన మా ఫస్ట్ ఇయర్ లెక్చరర్. పేరు క్రికెట్ పిచ్చి కనకరాజు. ఇతను క్రికెట్ అంటే పిచ్చి. ఇతను వాల్యూమ్ కొంచెం హై పిచ్చి. క్రికెట్ భాషనే మాతృభాషగా చేసుకున్న మహారాజు మా కనకరాజు. బ్యాటింగ్ తీసుకున్నా ఓపెన్ రా. దా సార్ అది అది ఇంట్లో కరెంట్ లేదు, క్యాండిల్ కాగి పెట్టి లేదు, అదేనారా? సరిగ్గా జ్ఞాపకం రావట్లేదు సార్. మొన్న వీడికి నేర్పించాను. రాదు కదా. వైడ్ బాలా? వైడ్ బాల్ అంటే వైడ్ గా లేని నా బ్రెయిన్ కి అందకుండా పోయిందని ఈ ఫీలింగ్. అమ్మ హంసనందిని నువ్వు సాల్వ్ చేయమ్మా. దా అలాగే సార్. నా బంగారు తల్లి. ఆ మెట్లు చూసుకోమ్మా. దా రేయ్ చూడు ఇక్కడ. ఎక్సలెంట్. బౌండరీ के बाहर 4 रन के लिए. నువ్వు వెళ్ళమ్మా. థ్యాంక్ యూ సార్. అరే మీ ముగ్గురు నిల్చోండిరా. అది కాదురా, థర్డ్ ఇయర్ లో ఉండాల్సిన వాళ్ళు ఇంకా ఫస్ట్ ఇయర్ లో ఏం బిక్తున్నారా? సిగ్గులేదురా జన్మకి? మానం కూడా లేదు సార్. అరే నీకు టైం అవుట్ రే. కొంచెం కష్టపడి చదవండి రా, లేకపోతే ఒక్కొక్కరికి మిడిల్ స్టాప్ లేస్తాయి. అవురా రాకేష్ గా, లాస్ట్ మ్యాచ్ లో నువ్వు కార్డ్ బిహైండ్ ద వికెట్ కదా? కార్డ్ బిహైండ్ ద వికెట్ అంటే కాపీ కొడుతూ దొరికిపోయానని. ఈసారైనా జాగ్రత్త రే. ఇన్విజిలేటర్ మంచి మలింగ టైప్ అంట. అవురా జనార్దన్, నువ్వు లాస్ట్ టైం రనౌట్ కదా, ఈసారైనా బాగానే పరిగెడతావా? ఈసారి కష్టపడి చదివి పాస్ అవుతాను సార్. బాగా నెట్ ప్రాక్టీస్ చేయండి రా. క్వశ్చన్ పేపర్ లో చాలా బౌన్సర్లు ఉన్నాయంట, జాగ్రత్తగా చూసి వంగోండి. సార్ ఇలా వంగునే లాస్ట్ టైం క్వశ్చన్లన్నీ వదిలేశాను సార్. మామా ఫిగర్ కత్తెలాగుందగా. ఎవరు ఫస్ట్ ఇయర్ అమ్మాయి అన్న. ఫస్ట్ ఇయర్ లో ఇంత అందమైన అమ్మాయ్యా? అది నాకు తెలియకుండా. నువ్వేమన్నా వికీపీడియా అనుకున్నావా ప్రతి ఇది నీకు తెలియడానికి? ఏ పండు మిస్ ఇండియా టైట్లు జస్ట్ మిస్ అయినట్లు పాపకి కాలేజీలోనే ఉన్నారా? కలరింగా పాడ. రాకేష్ ఆటోలో అమ్మాయిరా. అది నాది. అవునవును, మీ నాన్నగారి తండ్రికి పుట్టిన ఆఖరి కొడుకు చివరి కూతురు. ఎక్కువ ఆలోచించకరే, అది చెల్లెలు వరుస అవుద్ది. యారోయ్ ఆశపడు తప్పు లేదు, అత్యాశపడకు దెబ్బ అయిపోతావు. అబ్బా నువ్వు పడితే ఆశ, మేము పడితే అత్యాశ. కమిడియన్లు హీరోల మీద జోకులు వేయాలరా, డ్యూట్లు పడకూడదు. రూల్స్ ఒప్పుకో. నేను ఒప్పుకోను. అరే జర్రిగా, అందరు పొద్దున్న లేచి టిఫిన్ చేస్తే నువ్వు టాబ్లెట్స్ తింటావు. కూల్ డ్రింక్స్ తాగితే కోల్డ్, ఆవకాయ తింటే ఎసిడిటీ, చికెన్ తింటే కాన్స్టిపేషన్, మటన్ తింటే మోషన్. పోనీ అది పొరపాటు నీకు పడిపోయింది అనుకో, నీతో హోటల్ చుట్టూ కదరా హాస్పిటల్ చుట్టూ తిరగాలి. అయినా దాన్ని పడేయాలంటే అట్రాక్టివ్ గా ఉండాలి, మాట్లాడితే హ్యూమర్ ఉండాలి, టీ షర్ట్ జీన్స్ వేస్తే గ్లామర్ పండాలి. హే నానా, నువ్వు రాకేష్ బాబు, మహేష్ బాబు కాదు. ఎరా నీ పడిపోతుంటావా? అంత కాన్ఫిడెన్సా నీకు? అఫ్ కోర్స్. అయినా ఈ క్యాంపస్ లో మనకు కాకపోతే ఇంకెవరికి పడుతుందిరా? అయినా పవన్ కళ్యాణ్ సినిమా ఫ్లాప్, పవన్ ఫ్యాన్ లవ్ లో డ్రాప్ అయినట్టు చరిత్రలో లేదు. అలాగా త్వరగా టైం అయిపోతుంది. మా టీవీలో మహేష్ బాబు సినిమా వస్తుంది. ఛానల్ చేంజ్ చేయి. నోరు మూసుకొని క్రికెట్ చూడు. ఛానల్ చేంజ్ చేస్తావా లేదా? చేయనుకో. స్టాప్ ఇట్. ఏంటి గొడవ? చూడక్క, క్రికెట్ చూస్తుంటే వచ్చి గొడవ చేస్తుంది. మహేష్ బాబు సినిమా వస్తుంది అక్క. సినిమా అంటే మళ్ళీ చూసుకోవచ్చు. క్రికెట్ లైవ్ అక్క. ఈ రోజు క్రికెట్ మ్యాచ్ చూడండి, నెక్స్ట్ వీక్ మహేష్ బాబు సినిమా చూడండి. కుదరదు. ఒక్కసారి మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్ళిపోతా. మహేష్ బాబు సినిమా చూడాల్సిందే. హలో హలో. మధు, మధుమతి, సిద్ధు, సిద్ధార్థ రాయ్. నా పేరు రాకేష్. మీ పేరు? నాట్ ఇంట్రెస్టెడ్. నాట్ ఇంట్రెస్టెడ్? చాలా విచిత్రమైన పేరు కదా. యాక్చువల్లీ మిమ్మల్ని సైడ్ యాంగిల్లో చూస్తే ఖుషీలో భూమికలు అనిపించారు.
అందుకే మీ పేరు మధుమతి ఏమోనని. మీరు మాత్రం ఏ యాంగిల్లోనూ పవన్ కళ్యాణ్ కనిపించట్లేదు. సుకుమని అంత మాట అనేసారేటండి? మీ మాట నా చిన్ని గుండెని ఎంత హర్ట్ చేసిందో తెలుసా? నిజం నిష్ఠూరంగా ఉంటుంది, అబద్ధం ఆనందాన్ని ఇస్తుంది. వాట్ డూ యు మీన్? నేను పవన్ కళ్యాణ్ లేనా? నా ఫ్రెండ్స్ అందరూ నేను పవన్ కళ్యాణ్ ఉంటా అంటారు. మీరు ఒక్కళ్ళే. మీ ఫ్రెండ్స్ అందరూ మిమ్మల్ని వాడుకుంటున్నారు రాకేష్ గారు. దూకుడు సినిమాలో మహేష్ బాబు బ్రహ్మానందాన్ని వాడుకున్నట్టు. ఏది నా ముందు అనమనండి చూస్తాను. అరే రాకేష్, నువ్వు సైడ్ యాంగిల్ లో డిట్టో పవన్ కళ్యాణ్ రా. స్ట్రైట్ షాట్ లో అయితే పవన్ కళ్యాణ్ కన్నా బాగున్నావురా. నాకు డౌట్, నీ పేరు రాకేష్ కన్నా పవన్ కళ్యాణ్ అని పెట్టుంటే బాగుండేదిరా. అరే ఆకలేసి గారెలు తిను, గుండెలు కాదు. రే ఆకలింటి గుర్తొచ్చింది, బాగా ఆకలేస్తుంది రా. పొద్దుట ఎప్పుడో తిన్నాను రా. ప్లీజ్ రా. పదండి రా, క్యాంటీన్కి వెళ్దాం. సార్ ఆటోగ్రాఫ్ సార్. హే రాకేష్, నువ్వా? మైండ్ బ్లోయింగ్ యార్. వెనుక నుంచి చూసి పవన్ కళ్యాణ్ అనుకున్నాను రా. అసలు పవన్ కళ్యాణ్ మన క్యాంపస్ లో ఏంటని వీడిని అడిగితే షూటింగ్ వచ్చాడేమో అన్నాడు రా. ఎరా మతి పోయిందిరా. అసలు ఏంట్రా నువ్వు ఇంత ఐడెంటికల్? నువ్వు పవన్ కళ్యాణ్ ట్విన్స్ కదా? నిజం చెప్పు. చెప్పరా? ఓకే రే, అర్జెంట్ గా రీఛార్జ్ చేయించాలి. 100 కావాలరా. 100 ఏంటి? 500 తీసుకో. రాకేష్ గారు మిమ్మల్ని. అంతేనంటారా? ఒకసారి అర్థం వైపు చూసి చెప్పండి, నేను పవన్ కళ్యాణ్ లేను. క్యాంటీన్లో క్రికెట్ ఏంట్రా? బాధపడకండి, ఎప్పుడోకప్పుడు మీకు ఈ నిజం తెలియాల్సిందే కదా. త్వరగా తెలిసినందుకు సంతోషించండి. నేను చెప్పినట్టు చేయండి. రోజు అద్దం ముందు నుంచొని నేను పవన్ కళ్యాణ్ లా లేను అని ప్రాక్టీస్ చేయండి. దానివల్ల ఏమవుతుందండి? మీరు పవన్ కళ్యాణ్ లా లేరు అనే నిజం మీకు డైజెస్ట్ అవుతుంది. అంతేనంటారా? అంతేనండి, నన్ను నమ్మండి. చాలా థ్యాంక్స్ అండి. ఇంతకు మీ పేరేంటో చెప్పలేదు. నా పేరు భరణ బబరవ. ఏంటే భరణ? బారణ ఆటనా కాదండి, భరణ బబరవ. ఈ పేరులో లేదు, కాళిదాస్ కవిత్వంలో ఉంది. ఇలాంటి పేర్లు కూడా పెట్టుకుంటారా? నాకుందిగా. భరణ బబరా బరబ. అసలు నోరు కూడా తిరగట్లేదు కదండి. రోజు ప్రాక్టీస్ చేయండి. నెలకో సంవత్సరానికో నా పేరు పలకడం వచ్చేస్తుంది. బిలీవ్ మీ, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ డిఫికల్ట్. అంతే అంటారా? అంతే. థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే. హే ఏమంటుందిరా మీ దిల్ కా ధడ్కన్? అంతసేపు ఏమంటాడవరా? ప్రపోజ్ చేసావా? ఓకే చెప్పేసిందా? అది నేను పవన్ కళ్యాణ్ లేనందురా. హే కరెక్టేగా. ఏంట్రా కరెక్ట్? టీ షర్ట్ జీన్స్ వేసినంత మాత్రాన పవన్ కళ్యాణ్ అయిపోరమ్మా. ఆహా ఆహా ఆహా. ఏంటమ్మా గొంతులేస్తుంది? లెక్క కళ్ళల్లో కరెంటు, నటనలో టాలెంట్, స్టైల్ కోషంట్ ఇవన్నీ కరెక్ట్ గా మిక్స్ అయితేనే పవన్ కళ్యాణ్ అవుతారా. అంటే నేను పవన్ కళ్యాణ్ లేనా? నాన్న రాకేష్, ఏకనాని అంటే జనం నమ్మేస్తారేమో కానీ నువ్వు పవన్ కళ్యాణ్ అంటే కొంచెం కష్టమే రావు. మరి ముందు ఎందుకు చెప్పలేదురా? ఎక్కడ చెప్పనిచ్చారా? పవన్ కళ్యాణ్ పేరు ఎత్తే చాలు ఓ పవన్కి వచ్చినట్టు ఊగిపోతావు, ఎక్కడికో వెళ్ళిపోతావు మళ్ళీ. ఇదంతా పక్కన పెట్టు. ఎందుకు అమ్మాయి పేరు చెప్పిందా? చెప్పిందిరా. సూపర్ చెప్పింది. బారానా పేరు చెప్పరంటే బాబా అంటావరా? అదే దాని పేరు. బారానా బారవ్వ. ఏందే? ఇడ్లీ రవ్వ ఉప్మా రవ్వ? ఇడ్లీ రవ్వ ఉప్మా రవ్వ కాదురా, బారానా బాబరవ్వ. హే నాకు తెలిసిపోయింది. విక్రమ్ సినిమా అపరిచితులాగా ఇది కూడా ఒక పజిల్. 6 × 5 × 4 × 3 బారానా బాబరవ రాణాబా బాబరవ. ఆపే, మనిషి అన్న వాళ్ళకి ఆ పేరు ఉంటుందా? నేను దాని పేరు అడిగితే దాని పొగరు చూపించిందిరా. హలో బ్రదర్, చెప్పడం మర్చిపోయాను, ఆ పిల్ల మహేష్ బాబుకి చాలా పెద్ద ఫ్యాన్ అంట. మహేష్ బాబు ఫ్యానా? నువ్వు డ్రాపా? చెప్పాను కదరా, పవన్ కళ్యాణ్ సినిమా ఫ్లాప్, పవన్ ఫ్యాన్ లవ్ లో డ్రాప్ అయినట్టు చరిత్రలో లేదని. మరి నెక్స్ట్ ఇక చూసుకో నా చెడుగుడు, రేపటి నుంచి నా దూకుడు. ఈరోజు ఎందుకో పిచ్చి బాలేదురా. 2020 ఆడదామా? 2020 మ్యాచ్ ఏంటి సార్? 2020 అంటే షార్ట్ టెస్ట్ రా, అది కూడా తెలియదు. లబ్బే. ఇప్పుడు టెస్ట్ అంత అవసరమా సార్? టెస్ట్ అంత అవసరమానా? తిని తొంగడం అవసరమానా నీకు? మైసూర్ బజ్జీ ఫేస్. సార్ తింటామంటే గుర్తొచ్చింది, ఇంట్లో మా అమ్మ గారెలు బూరెలు చాలా చేసింది సార్. మీరు తొందరగా వదిలేస్తే ఇంటికి వెళ్ళిపోయి కష్టపడి తిని హాయిగా పడుకుంటాను సార్. బాగా ఆకలేస్తుంది సార్. నీ పనే బాగుందిరా. పొద్దున బూరెలు, రాత్రి బీర్లు. ఇంజాముల్ హక్ నీకేమైనా కజినారా? లేదు సార్, వాడంతా నాన్ వెజిటేరియన్ బాడీ, మంది ఓన్లీ వెజిటేరియన్ బాడీ. ఓన్లీ వెజిటేరియన్ తోటి ఇంత పెంచావా నాయన? నా బంగారకుండా ఒక్క 20 బాల్ సోప్ కబట్టినా అయిపోతుంది. క్లాస్ అయిపోతుంది, తొందరగా పంపించేసా. కూర్చోన్నా, నువ్వు కూర్చో. క్లాస్ అయిపోయిన తర్వాత గారెలు బూరెలు, టొమాటో పచ్చడి, పూర్ణ నుంచి కారం దోశలు తిని సెప్టిక్ ట్యాంక్ పెంచుకో కింద. సరగా ఇంత ముట్టి
చెప్పే ఇక చాంద్ का टुकड़ा बैठी है मेरे గ్రేట్ నువ్వు ఎప్పుడు కాలేజ్ క్యాంటీన్ నుంచి సినిమాకో షికార్కో పోయేటోడు ఈ మధ్య నేరుగా క్లాస్ రూమ్కి వస్తుంటే చదువు మీద ఇంట్రెస్ట్ వచ్చింది అనుకున్నాను రా. కానీ మన పిచ్చి మీదకి ఒక కొత్త బాల్ వచ్చిందని ఎక్స్పెక్ట్ చేయలేదా. చూస్తున్నావురా అంపైర్లు వికెట్లను చూసినట్టు ఏం శ్రద్ధగా చూస్తున్నావురా. ఏదో క్యాజువల్గా క్యాజువల్ అన్నా క్యాజువల్ గా చూసినావారా? క్యాజువల్ గా చూసే కల్దారావి కళ్ళతోనే కన్యలను కామసాగరంలో ముంచి కామ పెట్టకుండా కమ్ కహాకింకి కాల్చే కామాంధుడి కళ్ళు రావి. సూపర్ సూపర్ సార్. అమ్మాయి నాకు నచ్చింది సార్. అమ్మాయి నచ్చిందా? అరే దరిద్రం మ్యాచ్ కాకపోతే నువ్వు కార్క్ బాల్ రా, అమ్మాయి రబ్బర్ బాల్ రా. అప్పుడే ఫ్రెష్ గా పిచ్ మీదకి వచ్చిన రబ్బర్ బాల్ 6 కొడతావు బే. పోనీ డిఫెన్స్ ఆడతా సార్? డిఫెన్స్ ఆడతావా? అంటే డిఫెన్స్ ఆడతాను కానీ వదిలేయా అంటావు. ఎందుకని? క్లాస్కి రావాలంటే ఏదో మోటివేషన్ ఉండాలి కదా సార్. మోటివేషన్ కావాలారా? ఇట్లనే మోటివేషన్ ఇస్తుందా? అప్పుడు నువ్వు ఇక్కడే ఉండిపోతావు, అది పై క్లాస్కి వెళ్ళిపోద్ది. అక్కడ ఎవరికో మోటివేషన్ ఇస్తుంది, ఆ తర్వాత ఎన్ఆర్ఏ పెళ్లి కొడుకు వాడికి మోటివేషన్ ఇస్తుంది. దాంతో అమెరికాకి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని ఫేస్బుక్ లో ఫోటోలు పెడితే ఆ ఫోటోలు చూసుకున్నా మోటివేషన్ చేయరా? మోటివేషన్ చేయి. నా హైట్ కే పడిపోద్ది సార్. రేయ్ హైట్ ఉన్న ప్రతి ఒక్కడు అమితాబ్ బచ్చన్ కాదా? ఏం బీక్తున్నాడు? జుట్టు పెంచు. ఎక్కడికి రా? బెల్ అయిపోయింది కదా సార్, ఇంటికి వెళ్ళి తిందామని. ఇది మాత్రం టైంకి మెయింటైన్ చేస్తారా? ఓవర్స్ మధ్యలో యాడ్స్ లాగా పోటీ పోయి పిచ్చుల మీద తెక్కోండి. ఏముందిరా? ఏముంది, యావరేజ్గా ఉంది. నా కళ్ళతో చూడరా. Drop of a hat, the drop of a rap, the drop of a beat. Drop of a hat, the drop of a rap, the drop of a beat. Right on Chris, yeah. Right on Chris. అవునన్నా సూపర్ ఉంది. అది నాకు కావాలి. మనకు పని అమ్మాయే పడదు, ఆ లక్ష పాపే పడుద్ది. సెటైల్ ఆపి సొల్యూషన్ ఆలోచించు. Drop of a hat, the drop of a rap, the drop of a beat. ఏంటి? మా అన్నకు నువ్వు కావాలి. నువ్వు ఒప్పుకుంటే రోజుకో రీఛార్జ్ కార్డు, వారానికి 2 సినిమాలు, నెలకు 4 గిఫ్ట్లు. ఇలాంటి ఆఫర్స్ కావాలంటే నువ్వు రోజుకి ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేయాలి తెలుసా? ఏంటి ఆలోచిస్తున్నావు? 2 చెప్పులతో ఒకేసారి 3 చెంపలు ఎలా పగలగొట్టాలో ఆలోచిస్తున్నావు. హాయ్, ఏంటి నువ్వు జాగింగ్ కూడా చేస్తావా? జాగింగ్ ఏమో కానీ డ్రెస్లో అద్దరిపోయావు. రారా, నువ్వు ఒక్కడవే తక్కువయ్యావు. వీళ్ళేమో టీస్ చేస్తున్నారు, నువ్వేమో ఫ్లోట్ చేస్తున్నావు. ఇలా లైట్ తీసుకో. క్లాస్మేట్ వయ్యుండి సేవ్ చేయాల్సింది పోయి అలా అనడానికి సిగ్గులేదు? వీళ్ళు కన్సీల్ లేదు. ఎవడ్రా నువ్వు అసలు? ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లైండ్ అయి మెమరీ రివైండ్ అయి చావు సౌండ్ చెవులో సైరన్లా వినిపిస్తుందో వాడే నేను. తమ్ముడు సారీ, అమ్మాయి ఖాళీగా కనిపిస్తే ఖర్చు పెద్దాం అనుకున్నా. నువ్వు ఆల్రెడీ బ్లాంకెట్ వేసావని తెలుసుకోలేకపోయా. అసలు తను నీకెలా పడుద్ది అనుకున్నావురా? టీస్ చేస్తే అమ్మాయిలు ఇరిటేట్ అవుతారా? ఇంప్రెస్ అవ్వ. ఉంటా తమ్ముడు. పర్లేదు, మంచోడివే. మీరు సడన్ గా అలా పాజిటివ్ మాటలు మాట్లాడేస్తుంటే నాకు టెన్షన్ వచ్చేస్తుంది. భరణ గారు. బై ది వే, ఐమ్ అమృత. అమ్మయ్యా, మొత్తానికి పేరు చెప్పారు. ఆ పేరైతే పలకలాగా చేస్తున్నా. సో ఏంటి, జాగింగ్ అంటే ఇష్టమా? నాకు ఫ్రెష్ ఎయిర్ అంటే చాలా ఇష్టం, ఎస్పెషల్లీ మార్నింగ్స్. ఈజీగా అడిగేసావు. అది కెమెరా కొనాలి నాన్న. కెమెరానా? ఎందుకు? షార్ట్ ఫిల్మ్ తీయడానికి. షార్ట్ ఫిల్మా? నీకు ఇంకా సినిమా పిచ్చి పోలేదేట్రా? ఎన్నిసార్లు చెప్పానా నీకు? సినిమా ఇండస్ట్రీకి 1000 మంది వెళ్తే ఒక్కళ్ళే పైకి వస్తారు, మిగతా 999 మంది రోడ్డు మీదకి వస్తారు. ఇంత క్లియర్గా చెప్పిన అర్థం కాదేంట్రా నీకు? నాన్న, సినిమా డైరెక్టర్ అవ్వాలనేది నా ప్యాషన్, అర్థం చేసుకోండి ప్లీజ్. నేను వినను. చూడు, ఈ సినిమా ప్రస్తావన ఇంట్లో ఇంకెప్పుడు వినిపించడానికి వీల్లేదు, అంతే. మ్యాటర్ ఈజ్ ఓవర్. నువ్వే వాడిని చెడగొట్టేది, సినిమాలు అది ఇది అని. నీ వల్లే వాడు చెడిపోతున్నాడు. అబ్బా అనండి అంకుల్ అనండి,
స్టేట్లో ప్రతి తండ్రి అనే మాట ఇది. కొడుకు చెడిపోతే చాలు దానికి కారణం ఫ్రెండ్స్ అని అంటారు. ఏం చేస్తాం, మీరు అనేవాళ్ళు మేము పడేవాళ్ళం. సర్లే లోపల తగలడు. రోబా ఈ కెమెరా ఏదో బాగుంటుంది చూడు. బాగుందిరా, కానీ రేటే బాగాలేదు, 15,000. బాగుందో బాగాలేదో చెప్పు, ఎక్స్ట్రా లేదు. ప్రతి ఓడు మాట్లాడు. సో ద స్క్వేర్ రూట్. రాకేష్, ఏమయ్యా నువ్వు కాలేజ్కి పాఠాలు వినడానికి వస్తున్నావా లేకపోతే పాపం చూడడానికి వస్తున్నావా? డక్కొట్టైన బంగ్లాదేశీలో ఆ డంబ్ ఎక్స్ప్రెషన్ ఏంట్రా? కాన్సన్ట్రేషన్ పెట్టరా. కాన్సన్ట్రేషన్ పెట్టకపోతే సెంచరీలు కొట్టడం, కార్పొరేట్ కంపెనీస్ లో జాబులు పట్టడం చాలా కష్టం తెలుసా? గుర్తుంచుకో. బాల్. సర్లే, అవురా బానుగా, మొన్న రాసిన ఎగ్జామ్ పరిస్థితి ఏంట్రా? అదే సార్, సెకండ్ ఇన్నింగ్స్ ఆడాలి సార్. సెకండ్ ఇన్నింగ్స్ అంటే ఏంట్రో? అదే సార్, సప్లిమెంటరీ ఇవ్వాలని. సిగ్గులేదురా మాట అనడానికి? మగాడన్నాక సింగిల్ ఇన్నింగ్స్ లో సెంచరీ కొట్టాలి. నన్నేం చేయమంటారు సార్? హాల్ టికెట్ మర్చిపోయిన ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు. హాల్ టికెట్ మర్చిపోయినవారా? ఒకసారి రారా, ఫ్రంట్ ఫుట్ రా, రా లెగ్ సైడ్ తీసుకో. వచ్చేయమ్మా. ఇప్పుడు బౌలింగ్ ఏరా చెప్పు. అంటే స్లిప్లు పెట్టి ఆడవాళ్ళు మర్చిపోయాను సార్. స్లిప్లు పెట్టావా? స్క్వాడ్కి దొరికితే ఏంటో నీ పరిస్థితి? ఒక్కసారి దొరికితే మ్యాచ్ ఫిక్సింగ్ లో పట్టుబడ్డలా అయిపోతుంది నీ బతుకు. రే రే రే, నువ్వు ప్రతి ఎగ్జామ్ కాపీ కొట్టి రాస్తావు, హాల్ టికెట్ మర్చిపోతావు, కానీ స్లిప్స్ పెట్టుకోవడం మాత్రం మర్చిపో. అంటే ఇన్విజిలేటర్ చూస్తాడు, స్క్వాడ్స్ వెళ్ళి పట్టుకుంటారన్న భయం లేదురా నీకు? భయం అనేది చాలా విలువైందిరా భాను. దాన్ని ఎప్పుడు తక్కువగా లోకుగా చూడకు. వన్ షుడ్ ఆల్వేస్ హ్యావ్ ఎన్ హెల్తీ రెస్పెక్ట్ టువర్డ్స్ ఫియర్. భయం లేనివాడు బీటెక్ పాస్ అవడం చాలా కష్టం. నాకు భయం లేదని ఎందుకు అనుకుంటున్నారు సార్? ప్రతి ఇయర్, ప్రతి సెమిస్టర్, ప్రతి ఎగ్జామ్కి భయపడుతూనే ఉంటాను సార్. 3 ఏళ్ల క్రితం బీటెక్లో జాయిన్ అయినప్పుడు మా బాబుకు మాట ఇచ్చాను సార్, ప్రతి ఎగ్జామ్ కాపీ కొట్టి రాస్తా అని. మీరు చెప్పిన స్క్వాడ్లు, ఫ్లయింగ్ స్క్వాడ్లు రావచ్చు రాకపోవచ్చు, కానీ ఏదో ఒకరోజు నా స్లిప్స్ మాత్రం దొరికిపోతాయి సార్. ఆ రోజు, ఆ క్షణం, ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ఎక్కడ ఎగ్జామ్ హాల్లో తీసి కాపీ కొట్టకుండా బయటికి వెళ్ళిపోవాల్సి వస్తుందని చెప్పి అనుక్షణం భయపడుతూనే ఉంటాను సార్. కష్టపడి చదివేవాడి ధైర్యం వాడి బుర్రలో ఉంటుంది సార్. నా ధైర్యం మాత్రం నేను పెట్టిన స్లిప్పుల్లో ఉంటుంది సార్. ఈ క్లాస్ అయిపోయింది సార్, నెక్స్ట్ ఎగ్జామ్కి కూడా కాపీ కొట్టి రాస్తని చెప్పి మా బాబుకి మాట ఇచ్చాను సార్. నౌ ఇఫ్ యూ ప్లీజ్, ఐ విల్ బీ ఆన్ దట్ టాస్క్. కానీ నాది ఒక్కటే కోరిక సార్, స్క్వాడ్ నా ఎదుర్కొన్నప్పుడు నా కళ్ళల్లో భయం ఉండకూడదు, నా మూతి మీద చిరునవ్వు ఉండాలి, నా స్లిప్స్ నా డ్రాయర్లో ఉండాలి సార్. ముందా డ్రాయర్ వేసుకోమని చెప్పండి. హాయ్ అమృత. ఏంట్రై మనోడు గాలి మెల్లింది? గాలి దొరికింది. ఏంటి నన్ను తెగ చూసేస్తున్నావు? ఇవాళ చాలా అందంగా కనిపిస్తాను. కనిపిస్తే చూసేస్తావా? నా పర్మిషన్ అక్కర్లేదా? ఒక తాజ్ మహల్, ఒక ఐఫిల్ టవర్, ఒక మొనాలిసా పెయింటింగ్, ఇలాంటి వాటికి పర్మిషన్ అవసరం లేదు, ఎవడు పడతాడు చూసేయచ్చు. హే, నేను గ్రంథాలయం వెళ్తున్నాను, వస్తావా? అవును, నీకు గ్రంథాలయం అంటే ఏంటో తెలుసా? ఎందుకు తెలీదు? అది శివాలయంలో ఒక ఆలయం. గ్రంథాలయం అంటే లైబ్రరీరా. అవును, నీకు అసలు మన కాలేజ్లో లైబ్రరీ ఎక్కడుందో తెలుసా? ఎక్స్క్యూజ్ మీ, ఆ మాత్రం తెలియదు అనుకున్నావా? మన ప్రిన్సిపల్ రూమ్ పక్కనే. అది కౌన్సిలింగ్ రూమ్ రా వెదవా. లైబ్రరీ ఎక్కడుందో తెలీదు, వొకాబులరీ ఏమీ రాదు, నువ్వు ఇంప్రూవ్ అవుతావు అనే నమ్మకం నాకు లేదు. నాకు ప్రాజెక్ట్ వర్క్ ఉంది, నేను లైబ్రరీకి వెళ్తున్నా, తర్వాత కలుస్తానులే, బాయ్. మనం తెలుగులో మరి అంత వీకా? చచ్చా, ఆడపిల్ల ముందు పరువు పోయింది. క్యాంపస్ లో నువ్వు అమృత లవ్ బర్డ్స్ అట్టుగా. రే సిగ్గుపడకు, అలా అనుకుని మనం కూర్చోవాలి. అయినా ఇలా రేపు అమ్మాయిలు అందరితో క్యాజువల్గా మాట్లాడేస్తున్నారు, దాని లవ్ అనుకుంటే తర్వాత మనమే బాధపడతాం. ఆహా, నీకు కుళ్ళురా, అది నాకు పడిపోయిందని. రే, ఆ పేషెంట్ రలబెట్టు, అమ్మ నీ లవరం ప్రూవ్ చేయి, అప్పుడు నమ్ముతా. సరేరా, మీకు ప్రూవ్ చేస్తా. మాది ఫ్రెండ్షిప్ కాదు, ప్రేమ నిరూపిస్తా. ఓకే, ప్రూవ్ చేయి బాబు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నాన్న రాకేష్, నీకేదో పార్సల్ వచ్చింది, నీ రూమ్ లో పెట్టాను చూసుకో.
drop of a rap, the drop of a beat. Drop of a hat, the drop of a rap, the drop of a beat. Run all my stress. అమ్మా అరే ఏం చేస్తున్నావురా? ఇప్పుడు హ్యాపీయా? కెమెరాకి డబ్బులు ఇచ్చిన సంగతి మీ నాన్నగారికి చెప్పకు. చూస్తా ఉండు, నిన్ను మీ ఆయన పెట్టి మగధీర తీస్తా. కిర్రాకు 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 రాకు. అమ్మగారు లేరా అండి? బయటికి వెళ్ళారు కానీ నువ్వు పోయి. సరేనండి. అమ్మా ఎక్కడున్నావు? కౌసల్య ఆంటీ లేదు, వాళ్ళ కూతురు రమ్య మ్యారేజ్ ఇవాళ. మేము ఇంటికి వచ్చేసరికి లేట్ అవుతుంది. నీకు బ్రేక్ఫాస్ట్ లంచ్ రెడీ చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టాను, తినేసి. సర్లే, ఎప్పుడు చూడు పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు. చెప్పరా. నాకు అమృతకి మధ్యలో ఉంది ప్రేమను ప్రూవ్ చేస్తానని చెప్పాను కదా. జబ్బుగాని తీసుకుని మధ్యాహ్నం మా ఇంటికి వచ్చి నా బుల్లి తెర మీద పెద్ద సినిమా చూపిస్తా, సరేనా? హలో నానా బాబు, ఏం చేస్తున్నా? చదువుకుంటున్నాను. నువ్వు? నేను చదువుకుంటున్నా. మా ఇంటికి వచ్చేసిగా, ఇద్దరం కలిసి చదువుకుందాం. అసలు ఎవరు లేరు. అవునా? ఎక్కడికి వెళ్ళారు? చిన్న ఫంక్షన్ ఉంటే బయటికి వెళ్ళారు. రాత్రి వద్దు వచ్చేసరికి. నువ్వు వస్తున్నావా? మీ ఇంట్లో కంప్యూటర్ ఉందా? హైదరాబాద్లో కాంపౌండ్ లేని ఇల్లు ఉందేమో కానీ కంప్యూటర్ లేని ఇల్లు లేదమ్మా. సో ఫనీ. రావచ్చుగా ప్లీజ్. సరే. నాయనా వినాయక, ఇక నీదే భారం. ఎక్కడ పెడదాం ఈ కెమెరాని? ఇక్కడ పెడదాం, కానీ లైటింగ్ ఎక్కువైపోద్దాం. వద్దులే, ఇక్కడ ఇక్కడ పెట్టచ్చు, కానీ కంప్యూటర్ కోసం కదా వస్తుంది, చూసేస్తుందేమో. కరెక్ట్ వెనకాల పెడితే, టాప్ యాంగిల్లో పెడితే, దేవుడి దగ్గర ఎందుకులే బూతు. ఎక్కడ పెడదాం? ఇక్కడ పెడదాం. ఇక్కడైతే కరెక్ట్ కవర్ అవుద్ది. ఈ యాంగిల్ పర్ఫెక్టేనా? రైట్, ఈ యాంగిల్ ఓకే. లైటింగ్ కూడా బాగుంది. అది కొంచెం జరిపి అది సెట్ చేస్తే పర్ఫెక్ట్. హాయ్. లేట్ అయ్యానా? లేదు, లోపల. బెడ్రూమ్ నీట్ గానే పెట్టుకున్నావు. ఏమనుకున్నావు? నీట్నెస్ నా లాస్ట్ నేమ్. ఏయ్, నీ కంప్యూటర్ కి నెట్ కనెక్షన్ ఉందా? అదిగో. ఓకే, నా ఇమెయిల్స్ చెక్ చేసుకోవచ్చా? షూర్. థ్యాంక్ యూ. రాకేష్, నెట్ కనెక్ట్ అవ్వట్లేదు చూడు. పని చేస్తుంది. లేదు, రావట్లేదు.
విషయం చెప్పాలి. చెప్పు అమృత. అది చెప్పాలంటే నాకు సిగ్గుగా ఉంది. పర్లేదు చెప్పు. అది వాష్రూమ్ ఎక్కడ? అక్కడ వెళ్ళు. ఏంటి ఏ రికార్డ్ కాలేదు? అదేంటి? ఏం లేదు ఏం లేదు. చూపించు రాకేష్, నా కోపం తెప్పించుకు ప్లీజ్. కెమెరాతో ఏం చేస్తున్నావు? మన మధ్య ఇప్పుడు జరిగింది రికార్డ్ చేసావా? అదేం లేదు అమృత. మీ అబ్బాయిల గురించి నాకు తెలుసురా, చూపించు. నిజం అమృత, అలాంటిదేం లేదు. బిలీవ్ మీ. ఏం లేకపోతే చూపించొచ్చు కదా, అంత భయం ఎందుకు? చూసుకో. అయినా నా మీద నీకు నమ్మకం లేదు కదా. ఏంట్రా ఇది? ఇంటికి పిలిచి ఇంటర్నెట్ సాకుతో ఇంటిమేట్ అయ్యి ఇలా రికార్డ్ చేస్తావా? అసలు నీ ఉద్దేశం ఏంటి? సారీ, అది కెమెరా సరిగ్గా పనిచేస్తుందో లేదో అని టెస్ట్ చేశా. నేను చెంప దెబ్బ కొడితే నీ చెంప ఎర్రగా అవుతుందో లేదో అని నేను టెస్ట్ చేశా. రాజా, ఏంటి రాజా బొగ్గెర్రగా ఉంది? ముద్దు పెట్టిందా లేకపోతే చెప్పుతో కుట్టిందా? రా చూపిస్తా. ఈ అబ్బా చెప్పడానికి ఫస్ట్ ఉంటుంది. ముద్దు పెట్టరా అంటే మొత్తం కాన్షియస్ కదరా. ఏం ఆడుతున్నావురా? అయ్యా మా మాటలే నీ చేతలు చూదురా. చూడు తీసాడు కొన్నాడు. ఏంద్ర ఇది? చూసించాలు లాయించండి. మూసేవేంట్రా, కొంచెం చూడండి. వెళ్ళండి. పాత్ర యూట్యూబ్ లో పోచిన వీడియోస్ ఉంటాయి, లేక దీనికంటే హాట్ గా ఉంటాయి. అమృత సారీ. అమృత 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 సారీ. నిన్నే ప్లీజ్ ఒకసారి నా మాట విను. ఏం వినాలి? నువ్వు అసలు ఏం చేసావో తెలుసా? యు ట్రై టు రికార్డ్ ఆర్ యాక్ట్ ఇన్ ద కెమెరా. అసలు నీ ఇంటెన్షన్ ఏంటో నాకు ఇంకా అర్థం కావట్లేదు. అమృత, నేను తప్పు చేశానని ఒప్పుకుంటున్నాను. దానికి నువ్వు ఏ శిక్ష చేసినా ఓకే, కానీ నువ్వు మాట్లాడంటే భరించలేను. ఈ బుద్ధి ముందే ఉండాలి. ఇదేమైనా చిన్న విషయం అనుకున్నావా? అమృత, తప్పులు అందరూ చేస్తారు, కానీ సరిదిద్దుకునే అవకాశం అందరికీ రాదు. నాకు ఒక్క అవకాశం ఇవ్వమని అడుగుతున్నాను. నేను నిజంగానే నేను మోసం చేయాలనుకుంటే ఆ రికార్డ్ అయిన వీడియోని డిలీట్ చేసి ఆ కెమెరా నీకు ఇచ్చేవాడిని. కానీ నేను అలా చేయలేదు, ఎందుకంటే ఆ కెమెరాలో వీడియో రికార్డ్ ఏంటో నాకే తెలియదు. బిలీవ్ మీ అమృత, ఇట్స్ జస్ట్ అన్ యాక్సిడెంట్. నువ్వు నిజంగా నిజమే చెప్తున్నావా? అమృత, నిజమే చెప్తున్నా, నన్ను నమ్ము. సరే రాకేష్, ఐ ట్రస్ట్ యూ. నాకు నచ్చిన వాళ్ళ అబద్ధాలు చెప్తే నేను తట్టుకోలేను. ప్రామిస్, ఇంకెప్పుడు అలా చేయను. బై ద వే, నేను నచ్చానని ఇండైరెక్ట్గా చెప్పేశావు.
హే అమృత, హాయ్. నిన్న విషయం అడగాలి. ఏమనుకో కదా? ఏమనుకోను, అడుగు. ఆ రోజు మా ఇంటికి వచ్చావు కదా, అప్పుడు మన ఇద్దరి మధ్యన ఏమైనా జరిగిందా? వరల్డ్ వార్ 3 జరిగింది కదా. అది కాదు, అలాంటిదేమైనా జరిగిందా? వాట్, పిచ్చి కింద ఏం మాట్లాడుతున్నావు? ఎందుకమ్మా అంత కోపం? నేనేమైనా కావాలని అడుగుతున్నానా? ఆ రోజు మన ఇద్దరి మధ్యన ఏదో జరిగినట్టు ఈ కెమెరాలో రికార్డ్ అయింది. అది చూసి నాకు అర్థం కాక నేను అడుగుతున్నాను. కావాలంటే చూడు. ఏంటేం కనిపించట్లేదు? జరగంది ఎలా రికార్డ్ అవుతుంది రాకేష్? అంటే నేను అబద్ధం ఆడుతున్నానా? అంత నమ్మకం లేకపోతే నా ఫ్రెండ్స్ని అడుగు, వాళ్ళు చూసారు. వాట్, ఆ రోజు మీ ఇంట్లో జరిగింది డిలీట్ చేయకుండా నీ ఫ్రెండ్స్ కి చూపించావా? ఇది అది కాదు. గెట్ లాస్ట్ రాకేష్. అమృత, మెదండి మిల్లీమీటర్ కూడా వాడవే. మీకైనా పంతాలు మాకు ఉన్నాయి. ఈసారి నువ్వు రావాలే కానీ నేను రాను రాను రాను. ఒసేయ్ దుర్మార్గురాలా, దేవుడు చంపించింది ముద్దెడ్డానికి, మడత పెట్టడానికి కాదు. బట్టల్ని బండకేసి బాదినట్టు ప్రతిసారి బాదుడు, సారీ చెప్పుడు. రే దొంగ సచ్చినోడా, తెలుగు రాయడం రాదు, ఇంగ్లీష్ మాట్లాడడం రాదు, ఇంజనీరింగ్ నీకు అర్థమే కాదు. తెలివి తక్కువడవని తెలిసి కూడా నిన్ను ఇష్టపడ్డాను కదరా. అయినా నా వీడియోస్ తీసి వీడికి వాడికి చూపిస్తావేంట్రా? నేనేమైనా సినిమా హీరోయినా లేకపోతే సన్నీ లియోనా? నీ జిమ్మడా జిమ్మడు ఫోను. ఈసారి నువ్వే ఫోన్ చేయాలి, నేను చెయ్యను. నువ్వు ఫోన్ చేసినా నేను ఎత్తను. ఫోన్ చెయ్యే తల్లి. నీతో మాట్లాడకపోతే మనసులో మంటట్టుకున్నట్టుందే. ఛీ, దిక్కుమాల జీవితం. అసలు హైదరాబాద్లో ఇన్ని కాలేజీలు ఉండగా నువ్వు మా కాలేజీలోకి వచ్చి జాయిన్ అవ్వాలా? బీరు బిర్యానీతో హాయిగా ఉన్న నా జీవితంలోకి బీస్ట్లా వచ్చి నా హార్ట్ని రోస్ట్ చేసావు కదే. ప్లీజ్ మోగవే మోగవే. మోగవే.
నీకేం కాలేదు కదా? నేను ఓకే. అంబులెన్స్? ఎవరో అమ్మాయి లవ్ ఫెయిల్యూర్, ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంది. అవును, నువ్వేంటి ఇక్కడ? అది నీకు సారీ చెప్పడానికి వచ్చాను. నీకు నన్ను హర్ట్ చేయడం ఇంకా సారీ చెప్పడం చాలా రొటీన్ అయిపోయింది. అదేంటో నువ్వు నన్ను ఎంత హర్ట్ చేసినా నీ మీద కోపం ఎక్కువసేపు ఉండట్లేదు. నిన్ను చూడగానే ఐస్లా కరిగిపోతాను. హే, ఆర్ యు ఆల్రైట్? ఆ చెమట్లేంటి? ఏమైంది? ఏం లేదు అమృత. హే, ఏం జరిగింది? ప్లీజ్ చెప్పు. నీకేదో జరిగినట్టు నాకు పీడకలు వచ్చింది. నాకేం కాలేదు. ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్రైట్. అమృత, నాకు కొంచెం తలనొప్పిగా ఉంది. నేను మళ్ళీ కలుస్తాను. ఓకే, బాయ్. బాయ్, గుడ్ నైట్. రే రాకేష్, ఆ ఎక్స్ప్రెషన్ మార్చరా బాబు, చూడలేక చేస్తున్నావు. ఏమనుంటే మాతో చెప్పే, ఫీల్ ఫ్రీ రా. ఏం కాలేదురా. ఏమైంది రెడ్డికి? హాయ్, రాకేష్ ఎక్కడా? రామ్మా రా. ఏం చేసావు మా వాడిని? ఒకప్పుడు హిట్ సినిమా హీరోలా కలకల్లాడిపోయేవాడు, ఇప్పుడు ఆఫర్ లేని హీరోయిన్లా వాడిపోయాడు. అసలు ఏం మాట్లాడుతున్నావు ఉదయ్? ఏం మాట్లాడేదేంటి? ఖచ్చితంగా ఇద్దరు గొడవపడి ఉంటారు. చెప్పేం జరిగిందో. ఫేస్బుక్ లో నీ ఫోటో లైక్ చేయలేదా? ముద్దు పేరు పెట్టలేదా? లేకపోతే గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ మెసేజ్ పెట్టలేదా? మేమేం కొట్లాడుకోలేదు. అవునా? ఇంతకీ రాకేష్ ఎక్కడా? ఇప్పుడు వెళ్ళాడు. ఏం చేశాడు కూడా అర్థం కాదు. అవునరా, నాకు అర్థం కావట్లేదు. రాకేష్ ని చూసావా? చూడలేదే. చూస్తే నాకు ఒకసారి చెప్పు. సరే, ఓకే, బాయ్. ఎవరు రండిరా. రాకేష్, ఇక్కడున్నావేంటి? నీకోసం ఎక్కడెక్కడ వెతికానో తెలుసా? 3-4 టైమ్స్ ఫోన్ కూడా చేశాను. అది ఫోన్ సైలెంట్ లో ఉంది అమృత. ఏమైంది? చిన్న డిస్టర్బెన్స్ అమృత. నన్ను ఒంటరిగా వదిలే, బానే ఉంటా. అమృత, రాకేష్, నీ కెమెరా నా బ్యాగ్ లో ఉంది. నీ దగ్గర ఉందా? అవును, నా బ్యాగ్ లోకి ఎలా వచ్చింది? నువ్వేమైనా పెట్టావా? నేనా? సరే, టెన్షన్ పడకు, రేపు కాలేజ్ లో ఇస్తాను. ఓకే, బాయ్, గుడ్ నైట్. బాయ్, గుడ్ నైట్. రాకేష్, ఐ లవ్ యూ సో మచ్. నువ్వు కావాలనే క్యామ్ నా బ్యాగ్ లో పెట్టావు కదా, నువ్వు రికార్డ్ చేసిన వీడియో నేను చూడాలని. రాత్రి నీతో మాట్లాడిన తర్వాత ఆ వీడియో నేను చూశాను. నువ్వు నన్ను ఇంత ప్రేమిస్తున్నావని ఎక్స్పెక్ట్ చేయలేదు రాకేష్. ఐఎమ్ సో హ్యాపీ. నీ
నీలాంటి వాడు దొరికినందుకు ఐఎమ్ వెరీ లక్కీ. ఐ లవ్ యూ రాకేష్. హాయ్ అమృత, ఫస్ట్ టైం ఆటోలో చూసా. చూసిన వెంటనే ఫ్లాట్. ఆ రోజు నుంచి నువ్వు కనిపించిన ప్రతిసారి ఏదో చెప్పాలనిపిస్తుంది, కానీ నువ్వు ఎదురవగానే ఫ్రీజ్ అయిపోతావు. అందుకే ఇలా కెమెరాలో రికార్డ్ చేసి పంపిస్తాను. అమృత నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే సప్లిమెంటరీ పుస్తకాలు చదవని నేను శ్రీశ్రీ పుస్తకాలు చదివేస్తున్నా. పవన్ కళ్యాణ్ సినిమా తప్ప ఇంకో సినిమా తెలియని నేను అతడు, పోకిరి, దూకుడు డివిడీలు కొనేసా. నీకోసం తెలుగు స్పెషల్ క్లాస్ కూడా వెళ్తున్నాను తెలుసా. కానీ ఇక్కడ పాయింట్ తెలుగో పుస్తకమో సినిమా కాదు, నువ్వు. అమృత, నీకోసం జీవితాంతం ఏం చేయడానికైనా సిద్ధం. నువ్వు అవునాను రాముళ్ళ నీ పక్కనే నిలబడతా. నువ్వు కాదంటే మటుకు వాల్మీకిలా గెడ్డలు అవి పెంచేసుకుని నీ జ్ఞాపకాలు రాసుకుంటూ మిగిలిపోతావు. నువ్వు అవునన్నా కాదన్నా. ఐ లవ్ యూ అమృత. ఏంట్రా ఫేస్? కింద పవర్ ఉందా? షార్ట్ ఫిల్మ్ తీరా అంటే మణిరత్నం రేంజ్ లో సాంగ్ తీసావేంట్రా? యాందిరా ఇది? హే ఊరుకోబే. రేయ్, నీ మనసులో ప్రేమని ప్రవాహంలో పొంగిచ్చావు. నువ్వారడుగుల బుల్లెట్, నువ్వు తీసావు సూపర్ డూయట్. అప్పుడే ఇల్లు కాలు ఒకటి ఏడుస్తుంటే ఏడి ఇడ్లీ కావాలన్నట్ట. ఓ పక్క ఏం చేయాలో అర్థం కాక నేను ఏడుస్తుంటే మధ్యలో ఆహా ఓహో అని పొగుడతారేంట్రా? అరే, ఆ కెమెరా నాతో ఫుట్బాల్ ఆడేసుకుంటుందిరా. రేయ్, ఏం మాట్లాడుతున్నారా? నిజంరా, ఆ కెమెరా నా జీవితంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏది నిజమో ఏది ఇమాజినేషన్ అర్థం కావట్లేదురా. అరే, ఆ రోజు నాకు అమృతకి మధ్యన ఏదో జరిగినట్టు ఆ కెమెరా రికార్డ్ అయిందా లేదా? ఇప్పుడు అంతా ఎందుకు లేరా? నువ్వు చూసావా లేదా? అవును చూసాం, కానీ అలా జరగలేదురా. అసలు అలా ఎందుకు రికార్డ్ అయిందో నాకు అర్థం కావట్లా. ఈ విషయం అమృత చెప్పడానికి ఎంతో ట్రై చేశాను, కానీ తను మిస్అండర్స్టాండ్ చేసుకుంటుంది. అంతెందుకు, నిన్న రాత్రి మా ఇంటి విండో నుంచి కెమెరా విసిరేస్తే అమృత ఫోన్ చేసి తన బ్యాగ్లో ఉందని చెప్పింది. నేను ఇంట్లోంచి విసిరేసిన కెమెరా తన బ్యాగ్లోకి ఎలా వచ్చింది? అసలు నాకేం అర్థం కావట్లేదు. కెమెరా ఎందుకు విసిరేసావు? 7 దాటితే ఏడుపులు. రాకేష్ నన్ను కాపాడు, రాకేష్ నన్ను కాపాడు, నువ్వు ఒకటే అరుపులు. కాపాడ్డాను నేనేమైనా సినిమా హీరోనా? ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ సినిమా స్పెషల్ ఎఫెక్ట్ల మధ్యలో చేయి వస్తుందిరా. చెప్పుకుంటే చాలా చండాలంగా ఉంటుంది, కానీ బాత్రూమ్కి వెళ్ళాలని భయం వేస్తుందిరా. రే, ఇప్పుడు ఏమంటావు? ఆ కెమెరాలో ఏ కొరిదేమో పిశాచో ఉందిరా పక్క. ఊరుకోబే, 21st సెంచరీలో దెయ్యం ఏంట్రా? బాబు, నువ్వు నమ్మకపోతే ఆ కెమెరా వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళు. నేను కాబట్టి బతికి బట్టగట్ట, నువ్వైతే మధ్యలోనే మకం ఎత్తేస్తావు. చూడు తమ్ముడు, కూల్ డౌన్. సో దయ్యం అది నీ భయం. రేయ్, ఇది అసలు ప్రాబ్లమే కాదురా, ప్రాబ్లమే కాదు. ఈరోజు నుంచి అది చేయ కాదు కదా, కెమెరా కూడా నీ కంటికి కనిపించదు. భయంతో నువ్వు బాత్రూమ్ ఆపుకోవాల్సిన పని లేదు. ఆ బాత్రూంలో బెడ్ వేసిన పడుకునే ధైర్యాన్ని ఇస్తా. అది కూడా గ్రాముల్లో కిలోలో కాదు, టన్నులు లెక్కనిస్తా ధైర్యం. దీన్ని ముక్కలు ముక్కలుగా పాల్గొట్టాలి. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దొరకదు. పదా నడు. రే, ఇక్కడ వద్దురా, అక్కడే పాల్గొట్టు. ఇది ఇక్కడ భయపడేది వాడు మన ఫ్రెండ్ రా, వాడు ఇది పగిలిపోయింది. అరే తీసుకో తీసుకో, లేపా కొట్ట. దరిద్రం పోయిందిరా. వాడి నుంచి మనోడు హ్యాపీరా. పోదాం పదా. అమ్మా, ఒకసారి బాబు గారిని పిలవరా? ఎందుకు? కొంచెం మాట్లాడాలి. ఓ రాకేష్, రాకేష్. యా కమింగ్. నీతో ఏదో మాట్లాడాలంట. ఏంటి తమ్ముడు, ఇది నీకెక్కడిది?
దైవము ఉంది, దయ్యము ఉంది, మాయ ఉంది, మంత్రము ఉంది, సూక్ష్మంలోనే మోక్షముందిరా బాలగా. నువ్వు ఏది మాయ అనుకుంటున్నావో అదే నిజంరా. నన్ను నమ్మరా. పండకేసి కొట్టినా, బలంతో విరగొట్టినా లాభం లేదురా. లాభం లేదు, లాభం లేదు, లాభం లేదు, లాభం లేదు. రే అర్జెంట్గా రమ్మని చెప్పి కాము కూర్చున్నావరా? కళ్ళకి ఎవరు వచ్చారా? కత్రినా క్యాథరినా? నిద్రపట్టి ఏడిస్తే కదరా కలలు రావడానికి. అరే నాకు తెలుసురా నీ జిమ్మిక్స్. నువ్వు ఇలా చేస్తావని నిన్న దాని మోడల్ నెంబరు, దాని బ్యాటరీ నెంబరు అవన్నీ రాసి పెట్టుకున్నా. నన్ను ఎవడూ మోసం చేయలేడు రే. చూసుకో చూసుకోనా. DCRSX 45 161468. అరే మనుషుని పోలు మనుషులు ఉంటారని తెలుసు కానీ కెమెరాని పోలు కెమెరాలు కూడా ఉంటాయారా? నిన్న నేనే కదరా నా చేత్తో పాలు కొట్టేశాను. ఇప్పుడు నీకెలా వచ్చింది ఇది? పొద్దున్నే పాలోటి తీసుకొచ్చి ఇచ్చాడు రా. ఆడికి ఎక్కడ దొరికిందిరా? ఆవు పేడలో. నాకేం తెలుసురా. అరే ఈ కెమెరా చూడగా నా మాట గుండె రెండూ అయిపోతున్నాయిరా. అరే రే రే ప్లీజ్ రా, నువ్వే దడి చేయాలరా ప్లీజ్ రా. రే 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 దీనికి ఒకటే పరిష్కారం. ఏంటి? దయ్యా, దయ్యాల దయ్యా. దయ్యాల దయ్యనా? రాజా సిటీలో చాలా ఫేమస్ రాజా. శుద్ధల గుడి, శుద్ధల గుడి. జై పాతాళ భైరవి, జై పాతాళ భైరవి. నీ పేరేంటి? అంజలి. ఎందుకు వచ్చావు? శ్మశానంలో ఉండి ఉండి బోర్ కొట్టింది, కాలక్షేపానికి వచ్చా. బోరు కొడితే బాస్కెట్ బాల్ ఆడుకో, అంతేగాని మరొకరి బాడీలో బస చేయటం తప్పు. ఎప్పుడు వెళ్తావో చెప్పు, నీకు 4 ఆప్షన్లు ఇస్తున్నాను. ఇవాళ, రేపా, ఎల్లుండా, వీకెండా? నీకు 2 లైఫ్ లైన్లు కూడా ఇస్తున్నాను. 50-50. ఫోనే ఫ్రెండ్. ఏ లైఫ్ లైన్? ఫోనే ఫ్రెండ్. ఎవరా ఫ్రెండ్? శ్మశానంలో ఉన్న మా అక్క షాకినికి. సదా చెప్పా షాకినికి ఫోన్ లో కనెక్ట్ చేయరా. ఇదేవడరా కొరిదియాలతో కౌల్పనిక కరపతి ఆడతాడు. హలో, ఎవరు? షాకినియా? ఓయ్, హౌలే గివ్లే అన్నావంటే మంత్రంతో మసి చేస్తాను. అంజలి, మీ అక్క చాలా రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడుతుంది. ఇదిగో మాట్లాడు. అక్క, ఈ శరీరాన్ని వదిలి శ్మశానానికి ఎప్పుడు రమ్మంటావే? శ్మశానంలో పాపులేషన్ పెరిగి కాంపిటీషన్ బాగా ఎక్కువైపోయింది. నువ్వు ఆ శరీరాన్ని వదిలి రాకు. ఇవాళ రేపు బాడీలోకి ఎంట్రీ వీసా దొరకడం చాలా కష్టమైపోతుంది. అలాగే. అంజలి, యువర్ టైమ్ ఇస్ ఓవర్. వెళ్ళిపోవాలి. నేను పోను. వెళ్ళాలి. నేను పోను. వెళ్ళాలి. నేను పోనంటే పోను. పెద్ద ఆయన దెయ్యం పోదంట. అయ్యా మీరే ఏదో ఒకటి చెయ్యాలయ్యా. అక్కడున్న కౌంటర్లో క్యాష్ కడితే ఇక్కడున్న దెయ్యంతో క్లాష్ అవుతా. ఏదో ఒకటి తొందరగా చెయ్యండి అయ్యా. పెద్ద ఆయన జంకులు వేటాడాలంటే పులంత ఓపికగా ఉంటది. అట్లాంటిది దెయ్యాన్ని పట్టుకోవాలంటే మనమంతా ఓపికగా ఉండాలి. ఇది అతడు సినిమాలో డైలాగ్ కదరా? అంజలి, నీ పేరేంటి? నా పేరు అంజలి కాదు, పుష్ప. సభాష్. పెద్ద ఆయన
అయ్యా దయ్యం ధర్మవరం పారిపోయింది. చిత్తమయ్యా. ఈ అమ్మాయిని హ్యాపీగా ఇంటికి కనిపించిందా? కదిలించిందిరా. ఏంటి? టకీలా తాగుతున్న షకీలా కనపడుతుంది. రే ప్రాబ్లం కెమెరాలో కాదురా, మీ బాడీలో ఉంది. లేకపోతే బొమ్మంత బ్రహ్మాండంగా కనపడుతుంటే దెయ్యం అంటారేట్రా? రేయ్ మీ ప్రాబ్లంకి సొల్యూషన్ నేను కాదురా, పెదవాడలో ఉన్న డాక్టర్ సమరం. పొద్దున షకిలానే కనిపిస్తుంది గురూజీ, రాత్రి అయితేనే షకలక బేబీ డాన్స్ వేస్తుంది. చకలక బేబీనా? అయితే దీన్ని రాత్రి నాతోనే ఉంచుకుంటాను. ఫ్రేమ్ టు ఫ్రేమ్ చూస్తూ పరీక్షించుకుంటాను. షూరా గురుగారు, ఒక్కసారి ఆలోచించండి. పిచ్చివాడ, నేను బంగ్ తాకుతూ దయాలతో దబాంగ్ సినిమా చూస్తాను రా రాత్రికి. ముండి బదనాము తేరి. థ్యాంక్ యూ రాజా, ఐ లవ్ యూ. బతుకుంటే మళ్ళీ కలుద్దాం. మున్ని బదనాము తేరి డార్లింగ్ తేరే లియే ఆమ్ 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 ఆమ్. రాయ్ సుబ్బారెడ్డి గురువు గారు, ఈరోజు మన కలెక్షన్ అంతా 3000 గురుగారు. 3000 రూపాయలు. ఆర్ఎంపీ డాక్టర్ కంటే దెయ్యాల బెదిరిస్తే చాలా బాగుందిరా. నేను డాక్టర్గా ఉన్నప్పుడు జ్వరానికి మందిస్తే 30 రూపాయలు ఇవ్వడానికి 3 నిమిషాలు ఆలోచించేవాళ్ళు. అదే దెయ్యం ఉంది అంటే భయంతో 1000 రూపాయలు ఇస్తున్నారు. భయం రా, భయం జీవితాన్ని చంకనాగిస్తుంది. సరే కానీ వెళ్ళి ఫుల్ బాటిల్ రమ్ము, హాఫ్ ప్లేట్ చికెన్ తీసుకురా. అలాగే గురుగారు. పో. షకీలా, నీ కళ్ళు ఇంతుంటాయి, నీ పళ్ళు ఇంతుంటాయి. ఎందుకు కెమెరాలో దాక్కుంటావు? నువ్వు బయటకు వచ్చావంటేనా పెదాలు కొరికేస్తా, బొగ్గలు పిసికేస్తా, కొరికేస్తా, గిచ్చేస్తా. బయటికి రా, బయటికి రా షకీలా. షకీలా, ఇప్పుడు నువ్వు వస్తే లేదు, ఇద్దరం వాటేసుకొని ముద్దు పెట్టుకొని కింద పడి పైన పడి రా షకీలా, రా. రియల్గా రా షకీలా లైఫ్లోకి. ఏంటబ్బా పొట్ట మీద బరువుగా ఉంది? ఎవరు నువ్వు? ఆ బొంగేం కదూ, నేనే దేం పేరు పెట్టుకుని వ్యాపారం చేస్తానా? నువ్వు కూడా సేమ్ కేసా? నిజంగా దయ్యాన్ని. నిజంగా దయ్యానివా? నిజంగా నిజం దయ్యానివా? ప్రూఫ్ ఏంటి? అబ్బా, మీరు ఏళ్ళ పేరు చెప్పి వ్యాపారం చేయడం తప్పే. ఇంకెప్పుడు తప్పు చేయరబ్బా, వెళ్ళిపోతా. అబ్బా తొందరగా రండి. ఏమైంది గురుజీ? ముందు కెమెరా తీసుకోండి. దయ్యాలు దయ్యాయుండి మీరేడుస్తున్నారేంటి గురుజీ? దయ్యాలు దయ్యానా బుస్సా? అసలు నాకు మంత్రాలే రావండి. నేను ఆర్ఎంపీ డాక్టర్ని. ప్రాక్టీస్ లేదని చెప్పి రాంగ్ రూట్ లో దయ్యాల మ్యాటర్కి వచ్చా. ఎందుకు రాజా ఫీల్ అవుతున్నావు? రాత్రి ఆ కెమెరాలోంచి దయ్యం వచ్చిందండి. గురుజీ రాత్రి దయ్యం వచ్చిందా? అవునండి. ఏం చేసింది గురుజీ? ఏం చేసిందని అడుగుతున్నారా? అయ్యో, నన్ను రేప్ చేసిందండి. జనరల్ గా మానభంగం అంటే ముందు పక్క జరుగుతుందండి.
నాకు అన్ని పక్కలా జరిగిందండి. నవరంధ్రాల్లో ఏ రంధ్రము వదిలిపెట్టలేదండి దెయ్యము. ఇంత పొడుగున్న నాలికండి. ఎవరన్నా నాలుగుతో రేప్ చేస్తారండి. దెయ్యం చేసిందండి. ఇంత ఘాట్లు ఉన్నాయండి. లోపల కుట్లు కూడా దొరకదు బాడి. ఎవరికైనా లంకెలి బిడ్డలు దొరుకుతాయి, మీకేంటండి లంకిడి దొరికింది. ఏమండి 108కి ఫోన్ చేస్తారా? చూస్తావేంట్రా రాజా రాజానోగా పిలు. హలో 108, ఇక్కడ పడిపోయాడు, తొందరగా వచ్చేయండి. ఇవ్వన్నాడు కెమెరా అమ్మినోడు ఫోన్ నెంబర్ ఎత్తుకుదాం పదండ్రా. ఎస్ రే దొరికిందిరా ఇదిగో. హలో హలో చెప్పండి. నా పేరు రాకేష్ అండి. నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. మీ దగ్గర కెమెరా ఒకటి కొన్నాను. కెమెరానా? మేము ఏ కెమెరా అమ్మలేదే. లేదండి, ఈ నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ ఇచ్చాను. మా బాబుని ఒకసారి అడుగుతాను. సుజిత్, అమ్మా మనం ఏమైనా కెమెరా అమ్మావా? హైదరాబాద్ నుంచి రాకేష్ అంట ఫోన్ చేశాడు. లేదమ్మా, మనం అమ్మడం ఏంటి? రాంగ్ నెంబర్ అయి ఉంటుంది. లేదు బాబు, మేము ఏ కెమెరా అమ్మలేదు. రాంగ్ నెంబర్. రాంగ్ నెంబరా? హలో హలో, ఇందాక మీరు కెమెరా కోసం కాల్ చేశారు కదా, ఆ సుజిత్ని మాట్లాడుతున్నాను. ఓ, మరి ఇందాక రాంగ్ నెంబర్ అన్నారు. ఇందాక మా అమ్మ పక్కనే ఉంది, అందుకే అలా చెప్పాను. ఆ కెమెరా అమ్మినట్టు ఎవరికీ తెలీదు. ఎవరికి తెలియకుండా ఎందుకు అమ్మేశారు? అవన్నీ మీకు అనవసరం. ఈ కెమెరాకి వారంటీలు గ్యారెంటీలు లేవని ముందే చెప్పాను కదా. ఎందుకు కాల్ చేశారు? నాకు అవే అవసరం లేదు. ఈ కెమెరా గురించి కొంచెం డీటెయిల్స్ కావాలి అంతే. అవన్నీ మీకెందుకు చెప్పాలి? సరే, అలా అయితే నాకు వేరే దారి కనిపించట్లేదు. డైరెక్ట్గా వెళ్ళి మీ అమ్మగారిని అడుగుతాను. ప్లీజ్ ప్లీజ్ ఆ పని చేయకండి. చూడు, నువ్వేదో దాస్తున్నావు. దయచేసి నిజం చెప్పు. ఈ కెమెరా వల్ల మా జీవితాలు మారిపోయేలా ఉన్నాయి. కెమెరా గురించి మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అసలు నీకు ఈ కెమెరా ఎక్కడిది? నాకే ఎందుకు అమ్మేశావు? నాకు అక్క ఉండేది. అక్కంటే అమ్మకి చాలా ప్రాణం. అక్క పుట్టినప్పటి నుంచి తన ప్రతి కదలికను కెమెరాలో రికార్డ్ చేసి ఆ వీడియోస్ను చూసి తెగ మురిసిపోయేది. సరిగ్గా 15 ఏళ్ల క్రితం అక్క ఎగ్జిబిషన్లో తప్పిపోయింది. ఆ ఇన్సిడెంట్తో అమ్మ డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. అమ్మ తిరిగి మామూలు మనిషి అవ్వాలంటే అక్క జ్ఞాపకాల నుంచి బయటపడాలని డాక్టర్ సలహా ఇచ్చారు. అందుకే నాన్న ఆ కెమెరాని స్టోర్ రూమ్లో పడేసి పోయిందని అమ్మకు అబద్ధం చెప్పారు. కాలం గడిచే కొద్దీ అందరం ఆ కెమెరా గురించి మర్చిపోయాం. లాస్ట్ మంత్ ఏదో పనుండి స్టోర్ రూమ్కి వెళ్ళాను. అక్కడ కెమెరా కనబడింది. ఆన్ చేసి చూస్తే పనిచేస్తుంది. కాలేజ్ ఎక్స్కర్షన్కి డబ్బులు అవసరమై ఎవరికి తెలియకుండా నేనే అమ్మేశాను. అంతేనండి జరిగింది. నువ్వు చెప్పేదంతా నిజమేనా? నిజమేనండి. నమ్మొచ్చా? మా అక్క మీద ఒట్టు నిజమే చెప్తున్నాను. సరే, ఇంతకీ మీ అక్క తప్పిపోయిందన్నావు కదా, దొరకలేదా? లేదు, ఇప్పటికీ మా నాన్న నేను మా అక్క కోసం వెతుకుతూనే ఉన్నాం. ఖచ్చితంగా మా అందరి కోసం ఎక్కడో అక్కడ ఉండే ఉంటుంది. ఇంతకీ మీ అక్క పేరు? అమృత. అమృతనా? 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 రే, 15 ఏళ్ల క్రితం వైజాగ్లో తప్పిపోయిన అమృత మన అమృత ఒకటేనంటావా? ఒకటే నా 7 సెన్స్ చెప్తుందిరా. ఆ క్యాంప్కి మన అమృతకి ఏమైనా సంబంధం ఉందేమో? ఉందేమో ఏంట్రా, ఉంది. ఎప్పుడు చూసినా కెమెరాలో అమృతే కనిపిస్తుందిరా. మా ఇంటి విండోలో నుంచి వేస్తే నెక్స్ట్ డే నా బ్యాగ్లో ఉందని చెప్తే తెచ్చిచ్చేసిందిరా. ఆ రోజు రాత్రి తన హాస్టల్ బాల్కనీ నుంచి తను తోసేసినట్టు కనిపించిందా? తీరా వెళ్ళి చూస్తే అక్కడ అలా జరగలేదు. కన్ఫామ్ రా, అమృతే దయ్యమై ఉంటుంది. ఏమంటావు? అయినా ఈ రోజుల్లో దేయాలంటరా. ఉండబే, అసలు టెన్షన్ తిన్న బుర్రం పని చేయట్లేదు. ఇవాళ కనకరాజ్ సార్ అబ్సెంట్ తెలుసా? క్లాసే లేదు. సినిమాకి వెళ్దామా? సినిమానా? ఏం సినిమా? హారర్ సినిమా. మామా, అయినా దెయ్యాలకి హర్రర్ సినిమాలు తప్పితే గ్లామర్ సినిమాలు వచ్చుతాయా? ఎవరన్నా దెయ్యం సినిమాకి వెళ్తారు, మనమేంట్రా దెయ్యంతో సినిమాకి వెళ్తున్నాము? కర్మరా బాబు. సినిమా కాదు కానీ నిన్న మంచి ప్లేస్ తీసుకెళ్తా, వెళ్దామా? ఎక్కడికి? సర్ప్రైజ్, పదా. ఆంజనేయ స్వామి గుడమ్మా, చాలా పవర్ఫుల్. పదా. నువ్వు వెళ్ళు, నేను రాను. ఎందుకు? వద్దు రాకేష్, నువ్వు వెళ్ళు. ఏమైంది అమృత? నేను నీకు చెప్పలేను, నువ్వు వెళ్ళు. అమృత, నువ్వు వస్తావా రావా? రాకేష్, నేను రానని చెప్పానా? నన్ను ఇరిటేట్ చేయకు. బాయ్. అమృత. అరే జబ్బు, అర్జెంటు గుడికి వెళ్ళిపోయి 3 తాయితులు పట్టుకొచ్చేరా. రాకేష్, మన అమృతరా? ఈ టైంలో అమృత ఎక్కడికి వెళ్తుందిరా? రండిరా.
ఎక్కడరా వచ్చింది? దెయ్యాలు ఉండేది అక్కడే కదరా. పదండి లోపలికి వెళ్ళి చూద్దాం. లోపలికి వెళ్తే మనం బయటకు రామేమోరా. ఇంటికి పోతారా? నా ఎడంకన్నా కూడా కావాల్సి బండ్ల స్పీడ్ కొట్టేసుకుంటుంది. పోతారా బాబు? పోదాం. ఇంటికి కాదు, శ్మశానానికి. ఇవాళ అట్టో ఇటో తేలిపోవాలి. రండిరా. రే నోరు మూసుకోండి. ఏంట్రా ఎక్కడ కనపడదు? మామ అమృత కనిపిస్తుంది ఏంట్రా? ఈ దెయ్యమేంట్రా మనతో దాగుడు మూతలు ఆడుతుంది. ఎత్తవా? తొందరగా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం బెటరా, లేకపోతే మనకు కూడా ఓరి దేవుడా, షాపుల చుట్టూ తిప్పే గర్ల్ఫ్రెండ్ అవుతుందా? అలానే శ్మశానాల చుట్టూ తిప్పే అమ్మాయిని ఇస్తావా? రండి లగెత్తండి రే. అమృత బైక్ లేదురా. దెయ్యాలకు బైక్ ఎందుకురా? రే విట్లాచారి సినిమాల్లో కనిపించడం మాయపడడం ఏంటరా? నాకేం అర్థం కావట్లేదు. బైక్ తీరా. అమృత, అసలు నువ్వెవరు? నేను దెయ్యాన్ని. దెయ్యమంట్రా? లేకపోతే కామెడీయా? పొద్దున్నే తాగున్నారా? అమృత, నేను సీరియస్గా అడుగుతున్నా, చెప్పు నువ్వెవరు? ఏమైంది మీకు? అమృత, నువ్వు దెయ్యానివే కదా? వాట్? పిచ్చా? నేను దెయ్యం ఏంటి? వాట్స్ రాంగ్? రాకేష్, నన్ను అనుమానిస్తున్నావా? మొన్నటిదాకా అనుమానించాం, నిన్న సాయంత్రమే మేము అందరూ అంగీకరించాం. అయినా నిన్న సాయంత్రం ఎక్కడికి వెళ్ళావు? మాకు తెలియదు అనుకుంటున్నావా? ఓ, నన్ను ఫాలో అవుతున్నారా? డిస్కస్టింగ్. మీతో మాట్లాడవే అనవసరం. ఇట్స్ వేస్ట్. బాయ్. నిజం అడిగేసరికి మౌన్ తిప్పుకుని వెళ్ళిపోతున్నావు అమృత. చెప్తాను రాకేష్, నువ్వు అనుమానించినందుకు కాదు, నీ అనుమానం నిజం కాదని నిరూపించడానికి చెప్తాను. నేను అనాథని. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను అనాథ శరణాలయంలో పెరిగాను. నన్ను ఎంతో ప్రేమగా పెంచిన ఫాదర్ ఫిలిప్స్ లాస్ట్ ఇయర్ చనిపోయారు. తను గుర్తొచ్చినప్పుడల్లా తన సమాధి దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేసుకుని వస్తాను. నిన్న మీరు చూసింది కూడా అదే. ఆ రోజు గుడికి ఎందుకు రాలేదు? నన్ను గుడికి తీసుకెళ్తున్నట్టు నాకు తెలీదు. తెలుసుంటే ముందే వద్దనేదాన్ని. ఎందుకు? లేడీస్ ప్రాబ్లం. నాకు ఏది నమ్మాలో ఏది నమ్మకూడదు అర్థం కావట్లేదు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. సారీ అమృత, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. సారీ చెప్పడం ఈజీ, సహించడమే కష్టం. అమృత, ఒక్కసారి మేము చెప్పేది విను. ఇది అమృత జరిగింది. వాడే కాదు, మేము కన్ఫ్యూజ్ అయ్యాం, వాడిని ఇంకా కన్ఫ్యూజ్ చేశాం. ఇదంతా పరిస్థితుల ప్రభావం. సారీ రాకేష్. ఈ అమృతే ఆ తప్పిపోయిన అమృత అంటావా? ఏమో అయ్యుండొచ్చు. ఈ అమృత ఒకటైతే మరి ఆ కెమెరాలో ఆత్మ ఎవర్రా? ఏమరా, నాకు అర్థం కావట్లేదు. పారానార్మల్ సైకాలజీ మీద ఎంతో రీసెర్చ్ చేసి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సెమినార్లు ఇచ్చిన ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారు మన తెలుగు వారవడం మనందరికీ గర్వకారణం. హైదరాబాద్లోని తన స్వగృహం నుంచి సీనియర్ న్యూస్కి తను ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ చూడండి బ్రేక్ తర్వాత. సైన్స్తో పాటు అథర్వణ వేదాన్ని ఇంకా పురాణాలని చదివిన నేను ఆత్మలున్నాయని నమ్ముతాను. ఆత్మ అన్నది ఒక మీడియంని కానీ ఒక వ్యక్తిని కానీ ఎంచుకొని వాటి ద్వారా అవి ఏం సాధించాలనుకున్నాయో అవి సాధిస్తాయి. మీరు భలే చెప్తారండి. బట్టల కొట్లో బట్టలు సెలెక్ట్ చేసుకున్నట్టు ఇలా మనుషులు సెలెక్ట్ చేసుకుంటండి. చిన్నపిల్లలను చూడండి, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళరు. కొంతమంది దగ్గరికి తీసుకోగానే ఏడ్ చేస్తారు. ఈవెన్ పిచ్చివాళ్ళు కూడా సెలెక్టెడ్ పీపుల్నే దగ్గరికి రానిస్తారు. మిగతా వాళ్ళు వెళితే
చాలా ఫెరోషియస్ అయిపోతారు. ఆత్మలు అంతే, అవి సెలెక్టెడ్ పీపుల్కే కనిపిస్తాయి. అవి సెలెక్టెడ్ వీక్ అండ్ స్ప్లిట్ మైండ్స్ నే ఆవహిస్తాయి. ఇన్ యువర్ కేస్ దిస్ హ్యాండిక్యామ్ ఈస్ ద మీడియం అండ్ యు ఆర్ ద సెలెక్టెడ్ పర్సన్. ఏ సంబంధం లేదు, నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకుంది? ఈ సృష్టిలో సంబంధం లేకుండా ఏదీ జరగదు. ఏదో సంబంధం ఉండే ఉండాలి. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? మీకు ఈ కెమెరా ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్తే మీకు ఏమైనా క్లూ దొరకవచ్చు. అక్కడికి వెళ్తే మాకేం కాదు కదా? చంపాలనుకుంటే ఎప్పుడో చంపేసేది. ఏదో చెప్పాలనుకుంటుంది. ప్రాబబ్లీ మిమ్మల్ని మీ పేరెంట్స్తో కలపడానికి ట్రై చేస్తుందేమో. అరే ఓబా, ఇవాళ నైట్ మనం వైజాగ్ వెళ్ళాలరా. వైజాగ్? అరే అక్కడ మా కజిన్ ఉన్నాడు, హ్యాపీగా వాడి ఇంట్లో ఉండిపోవచ్చు. కజినా? ఎవరు రాడు? సుత్తివేలు. ఉన్నాయిరా గుంటలు. హాయ్. మూతి ముందుకొస్తుంది. ఇదెవరు? సూర్పణకు సొంత సిస్టర్ లాగుంది. ఏంట్రా? నాకు నరాల ఈక్నెస్ అక్క. ఇలా ఎక్సర్సైజ్ చేయకపోతే నా మూతి వంకర అయిపోతానని డాక్టర్ చెప్పాడక్క. ఇంకోసారి కాలేజ్ చుట్టుపక్కల కనిపించావంటే ఏం చేస్తావు? కనిపిస్తే ఇండియా ఇస్ హిపోక్రెట్ కంట్రీ. హిపోక్రటిక్ కాదురా, డెమోక్రటిక్. అక్క అది హ్యాండ్ ఐరన్ రాడ్డా. ఇస్కీలో బీర్ కలుపు తాగినట్టు తల తిరిగిపోతుంది అక్క. చూడు, ఇంకొకసారి కాలేజ్ అమ్మాయిలకి సైట్ కొట్టినట్టు కనిపిస్తే నీ 2 కళ్ళు పీకేస్తా. అమ్మాయిలు లేకపోతే ఆలు పొరడు తినేది పడుకుంటా. కళ్ళు లేకపోతే ఎట్టక్క? నా చొక్కా వదిలేస్తే ఇంకోసారి ఈ పక్కకు రానక్క. అక్క ఏంట్రా? నా చొక్కా చిబా బ్యూటీల కోసం వస్తే దీని మా బుల్డోజర్ తగులుతుంది. యూజ్లెస్ ఫెలో. ఏం మామ చాలా రోజుల తర్వాత ఫోన్ చేసావు? రే రేపు పొద్దున్న నేను నా ఫ్రెండ్స్ వైజాగ్ వస్తున్నాం. ఓకే, ఆల్ రైట్. అరే ఇంకో విషయం, మా సుత్తివేలు గాడికి సమోసా అన్న సమంత అన్న పిచ్చి. రే ఇదేరా మా ఊడిల్లు. నువ్వు ఇంకా మానలేదా? తొక్కలో తినేస్తాను యాదవా. వీళ్ళంతా నా ఫ్రెండ్స్. హాయ్ గైస్. హాయ్. అమ్మ నాన్న ఎక్కడికి వెళ్ళారా? కాశీ వెళ్ళారా? కాశీయా? అందుకేనా ఏసీ వేసుకుని పడుకున్నావు? కమాన్ గైస్. రండిరా దాదా. ఏమైపోయా? మాకు కొంచెం బయట పని ఉంది, సాయంత్రం వచ్చాక నీతో తీరిగ్గా కూర్చొని మాట్లాడతా. సరేనా? ఓకేనా? ఓకే. చల్. ఎవరు లేరా? ఎక్కడికి వెళ్ళారు? ఎక్స్క్యూజ్ మీ, ఇంట్లో ఎవరు లేరండి? లేరండి, బరంపురం వెళ్ళారు. ఫంక్షన్ ఏదో ఉంటేను. బరంపురా? రేపు మార్నింగ్ వస్తారు. థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే. సారీ, డోర్ లాక్ చేయలేదు, అందుకే నేను నాక్ చేయలేదు. ఏంటి మా అందరూ అలా సైలెంట్ గా ఉన్నారు? ఏం లేదులేరా. మీ మూడ్ని మూడు మీద తీసుకెళ్ళడానికి మందు, మీ మనసుని మార్స్ మీద తీసుకెళ్ళడానికి మటను 2 తెచ్చా. రామావా హాల్లో కూర్చొని హై అవుదాం. రామావా రండిరా. అయినా ఇంతకు మీరు ఏ పని మీద వచ్చారా? ఎందుకు అడుగుతావులే భయ్యా, కొన్ని తెలియకపోవడమే మంచిది. రే నువ్వు ఇంకా సిగరెట్ తాగడం మానలేదా? సిగరెట్ ఆపో ఇంకా. కాకపోతే అమృతము తేగ పొగమని పొంగు చుక్క భూమిని వ్రాలను, పొగ చెట్టై జన్మించాను, పొగ తాగని వాడు దున్నపోతే పుట్టును. ప్యూర్ బఫెల్లో. రే నీలాగా బస్. నీకు సమోసా అన్న సమంత అన్న పిచ్చంట కదా. సమోసాలు ఆలు ఉంటుంది, సమంతలో గ్లో ఉంటుంది.
సమోసాను చూస్తే నోరుతుంది, సమంతాన్ని చూస్తే గుండె జారుతుంది. అబ్బబ్బబ్బబ్బా సూపర్ బ్రదర్. సాహిత్య శంకరాభరణం లెవెల్లో ఉంది. బాగుందా? బాగుంది. నేను సమంత మీద ఒక పాట కూడా కంపోజ్ చేశా. అవునా బాబోయ్? ఇది పాడు. బొలుగు సీర కట్టేసి జుత్తు కింద కొదిలేసి రోడ్డు మీద నడిసొస్తుంటే చీరల్నే వదిలేసి మిట్టిలే తొడిగేసి స్క్రీను మీద కనిపిస్తుంటే సమంతాజీ నువ్వు లేని సినిమాలే వద్దే మాకు, ఇంట్రడక్షన్ లేట్ అయితే పిచ్చే మాకు. థియేటర్ల సమోసాలు, ఐమాక్స్ లో పాప్కార్న్ ని, అందమైన నవ్వు ముందు ఇవ్వన్నీ సాటి రావు. సమంతాజీ సమంతాజీ అమృత ఏమైంది? అమృత నిన్నే. తెల్లగా ఉండే ఏమో ఎర్రగా అయిందేంటి? ఏమైంది అమృత? అమృత చిటి తల్లి, అమ్మా తల్లి ఎక్కడున్నావురా? బంగారు తల్లి ఇక్కడున్నావా? నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? నువ్వు కాసేపు కనిపించకపోతేనే నేను ఎంత టెన్షన్ పడతాను. నువ్వు ఇంతసేపు కనిపించకపోతే ఎలా? నేనెప్పుడు ఇందులోనే ఉంటా. అవునా? హాయ్, ఎంత బాగున్నావు. గౌడ్ గారు మీరు కొంచెం గడువు ఇస్తే. ఇంకా గడువు ఏంటండి? ఇవ్వాల్సిన 40 లక్షలు ఈ వారం కల్లా తిరిగి ఇవ్వకపోతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఇంకా లేట్ చేస్తే మాత్రం బాగోదు. అదరా సార్, మీకోసం 3 కుర్రాళ్ళు వచ్చారు. ఇప్పుడు నేను ఎవరిని కలవడం పంపించే. మీ పాప గురించి ఏదో చెప్పాలంట సార్. పాప గురించా? రమ్మను. 15 ఏళ్ల క్రితం తప్పిపోయిన మీ అమ్మాయిని చూడాలనుకుంటున్నారా? అమృత, ఇదిగోండి సార్ మీ అమృత. మిమ్మల్ని జీవితంలో మళ్ళీ కలుస్తాను అనుకోలేదు నాన్న. ఎవరు నువ్వు? నేను నాన్న, అమృతని. నువ్వు అమృత ఏంటి? నమ్మకం కలగట్లేదా నాన్న నేను మీ కూతుర్నని? నాకు 4 ఏళ్ళు వయసున్నప్పుడు మన ఎగ్జిబిషన్కి వెళ్ళాం, గుర్తుందా నాన్న? అక్కడ ట్రైన్ బొమ్మ కొని మరి నేను ఏడిస్తే మీ దగ్గర డబ్బులు లేకపోతే మీ మెడలో చైన్ తాకట్టు పెట్టి బొమ్మను కొన్నారు. ఈ విషయం నీకెలా తెలుసు? నేను మీ కూతుర్ని కాబట్టి. నువ్వు నా అమృతో కాదు. ఎందుకు కాదంటున్నారు? ఎందుకంటే తను నా కూతురు కాదు. ఇంత లక్షణంగా ఉన్న మీ కూతుర్ని మీరు ఎందుకు గుర్తుపట్టలేకపోతున్నారో నాకు అర్థం కావట్లేదు. నాకే ఎలాంటి కూతురు ఉండుంటే అది ఇంకా బతుకుండేది. బతుకుండేది. అయ్యా మీరా? పాప ఎక్కడ? కార్లో ఉందయ్యా. ఎక్కువ నొప్పి లేకుండా. అట్లాగేనయ్యా. పాప చనిపోయిందని మీరే చంపేశారని మాకు తెలుసు. ఎలా అనుకుంటున్నారా? ఈ హ్యాండిక్యాప్ మీకు గుర్తుందా?
ఇది మీదే. ఇందులో మీ పాప ఆటలే కాదు, తన ఆత్మ కూడా ఉంది. మేము హైదరాబాద్ నుండి వైజాగ్ రావడానికి కారణం ఇదే. ఇందులో మీ పాప నవ్వు నుండి చావు వరకు మొత్తం ఉంది. నన్ను చంపినప్పుడు కలిగిన నొప్పి కంటే నాన్నగారే చంపించేశారని తెలిసినప్పుడు కలిగిన నొప్పి చాలా ఎక్కువ ఫ్రెండ్. నేను భయపెట్టినందుకు, బాధ పెట్టినందుకు సారీ ఫ్రెండ్. నువ్వు క్షమిస్తావుగా? ఆడపిల్లల్ని గర్భంలోనే చంపేస్తున్నారు. పేద పిల్లలు సరైన వైద్యం లేకుండా చనిపోతున్నారు. పెరిగిన అనాథ పిల్లలతో వ్యాపారం, ఎదిగిన ఆడపిల్లలతో వ్యభిచారం. ఇదేనా సార్ మన సంస్కారం? కన్న కూతుర్ని చంపేసిన తండ్రిగా మీరు చేసిన ఈ పనిని ఏమాత్రం సమర్థించుకుంటారో ఒక్కసారి ఆలోచించండి. బాగున్నారండి? ఎలా ఉన్నారు? పాపం చూడండి. అమ్మగారు వస్తున్నాను. బచ్చా అపశకునం. ఊరికే అరిష్టం జరుగుతుందో ఏంటో. రంగస్వామి, 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 నీ కూతురు వల్ల మన గ్రామానికి చెడు జరుగుతుందని మీ కుటుంబాన్ని వెలివేయడానికి నిర్ణయించుకున్నాం. రాత్రికి రాత్రి అక్కడ ఉన్న ఆస్తులు నమ్ముకుని మేము వైజాగ్ వచ్చేసాం. వైజాగ్లో నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. ఎన్నో బిజినెస్లు చేశాను. ఏ బిజినెస్ చేసినా నష్టమే వచ్చింది. ఏళ్ళు గడిచే కొద్దీ ఆస్తులు పోయి అప్పులు మిగిలాయి. ఎందుకు ఇలా జరుగుతుందో తెలుసుకోవడానికి ఓ స్వామీజీ దగ్గరికి వెళ్ళాను. మంచిది కాదు, ముంచేస్తుంది. స్వామి, నీ కూతురు గ్రహణం రోజున పుట్టింది, అందుకే దైవానుగ్రహం లేదు. దరిద్రం తొలగాలంటే ముందు దోషం పోవాలి. దీనికి పరిష్కారం మరణం. కన్న కూతుర్ని చంపేమంటారా? మీ పాప బ్రతుకున్నంతకాలం మీ బ్రతుకులు బాగుపడవు. పాప కావాలో మేలు జరగాలో నువ్వే నిర్ణయించుకో. కానీ పాప అంటే నా భార్యకు ప్రాణం. తన నుంచి ఎలా దూరం చేయటం? పాప ఉంటే ప్రాణం, లేకుంటే జ్ఞాపకం. మరిచిపోవడం మనిషికి దైవం ఇచ్చిన వరం. వరం 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 వరం. స్వామీజీ చెప్పిన మాటలు నా మనసులో నాటుకుపోయాయి. పాపను చూసినప్పుడల్లా నా పతనానికి పాపే కారణం అనిపించేది. అందుకే తప్పిపోయినట్టు ప్లాన్ చేశాను. ఈ భూమి మీద నుంచే తప్పించేశాను. ఇదంతా విన్న తర్వాత నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు సార్. ఐ లవ్ యూ చెప్పలేదని అమ్మాయిని చంపేసే వాళ్ళు చూశాను. ఆస్తి కోసం అన్నదమ్ములు చంపేసే వాళ్ళు చూశాను. కానీ మూఢనమ్మకాలు నమ్మి ముక్కు పచ్చలారిని పాపం చంపడం మీ దగ్గరే చూస్తున్నాను. సార్, మిమ్మల్ని మీరు సమర్థించుకోవడానికి మీ దగ్గర ఎన్ని తీరేలేని ఉండొచ్చు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, పరిస్థితులు ఎప్పుడు మన అదుపులో ఉండవు. మన ప్రవర్తన మాత్రమే మన ఆధీనంలో ఉంటుంది. మీరు చేసిన పాపాలకు అనవసరంగా మీ పాపం చంపేశారు కదా సార్. ఆలోచన సరిగ్గా లేనప్పుడు ఆస్తులు ఎన్నుండి ఏం లాభం? కిరాయి వాళ్ళు కిరాతకత్వం చేస్తే ఖండిస్తాం, కానీ కన్నవాళ్లే చేస్తే ఏం చేస్తాం సార్? మీరు అన్యాయంగా చంపేసి మీ పాప అమాయకంగా అడిగిన ఆఖరి ప్రశ్న, నాన్న నన్ను చంపిన తర్వాత మీ బతుకులు ఏం బాగుపడ్డాయి? మీ జీవితాలు ఏం మెరుగుపడ్డాయి? నన్ను వద్దనుకున్నా నాన్న ముందు కలవడం ఇష్టం లెక్క నిన్ను అడగమంటున్నాను ఫ్రెండ్. అడుగుతావా? నా ఆకలి కోరిక తీరుస్తావా ప్లీజ్? మీరు నాకు సమాధానం చెప్పక్కర్లేదు, మీరు చెప్పేది నేను వినక్కర్లేదు. కానీ మీ ఆత్మసాక్షిని ప్రశ్నించుకోండి చాలు. నేను మటుకు మీ ఇంటికి వెళ్తున్నాను, ఆ తల్లి కొడుకు నిజం చెప్పడానికి. మీకు ఎదుర్కొనే శక్తి ఉంటే ఇంటికి రండి. మచ్చుందని, మంచిది కాదని జనం చెప్పిన మాటలు విని
పేగు తెంచుకు పుట్టిన బిడ్డని పెంచిన చేతులతోనే చంపించేశాను. మచ్చతో పుట్టడం నీ తప్పు కాదని, నీ పుట్టుకు కారణమైన మాదే తప్పని తెలుసుకోలేకపోయాను. మూఢనమ్మకాలతో మూర్ఖుళ్ళ ఆలోచించి నా చేతకానితనాన్ని నీ చావుతో ముడిపెట్టాను. తండ్రి అనే పదానికి అర్థం లేకుండా చేశాను. నన్ను క్షమించు అమృత, నన్ను క్షమించు. నేనే నీ దగ్గరకు వచ్చి క్షమాపణ అడుగుతానమ్మా, క్షమాపణ అడుగుతాను. అమృత. ఈ నిజం ఆ తల్లికి తెలిస్తే తట్టుకోలేదు. లేదనుకున్న పాప ఇక రాదని తెలిస్తే ఆ తల్లి రాలిపోతుంది. కొన్నిసార్లు నిజం కన్నా ఆశే మంచిది. అమృత హస్బెండ్ మీరేనా? అవునండి. కంగ్రాట్స్ అండి, మీకు పాప పుట్టింది. రే మచ్చరా, ఇప్పుడు అర్థమైంది నీకు ఆ పాపకి సంబంధం ఏంటో. కని వదిలేసేవి పశువులు, కనిపించేది మనుషులు. మనం మనుషులం. కనడం మన ధర్మమైతే పెంచడం మన బాధ్యత. చంపడం అనాగరికత. గ్రహణం, తొర్రెలు ఉన్న పిల్లలు శాపానికి చిహ్నాలు కారు. మొహం సరిగ్గా లేని పిల్లలు అరిష్టం తెచ్చే దూతలు కారు. ఇటువంటి అరాచకమైన మూఢనమ్మకాలకు స్వస్తి చెప్దాం. ముక్కుపచ్చలారని పసిపిల్లలకు చెయ్యూతనిద్దాం.